ఓకే. ఓకే. అయితే మన మధ్యలో ఉన్న పావని ఒక పాట పాడి మనకి వినిపిస్తారు. అందరికీ వందనాలు ఆంటీ. ఉన్నాల్మా పాడమ్మా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, యెహోవా యీరే చూచుకొనును, యెహోవా యీరే చూచుకొనును, సర్వము సమకూర్చును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. చక్కటి పాట పాడిన పావనికి యేసుక్రీస్తు నామంలో వందనాలు. యేసుదేవుని ప్రేరే వారి తరపున తెలుపుతున్నాం. చక్కటి అర్థవంతమైన పాట పాడింది. మహిమ ఘనతకు అర్హుడు సృష్టికర్త ఆయనే. మరి ఆయన సృష్టి లేదే మనం ఉండేవాళ్ళం కాదు. అర్హుడు ఆయనే. మనం ఎంతసేపు ఆరాధించినా ఆయన రుణం తీర్చుకోలేని వాళ్ళం. అంటే కదా, బండ నుండి నీళ్ళు ఇచ్చి మనల్ని జీవజాలకు నడిపించిన గొప్ప దేవునికి, దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. వ్యాధులను తగ్గించే దేవుడు ఆయన, మృతుల్లో నుంచి తిరిగి లేపిన దేవుడు ఆయన. చక్కటి అర్థవంతమైన పాట పాడి వినిపించిన పావని అశోక్ గారికి యేసుక్రీస్తు నామంలో జూమ్ తరపున వందనాలు తెలియజేస్తున్నాం అండి. ఇప్పుడు మన మధ్యలో ఉన్న మనోరమణి అక్క గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. అక్క కొత్త ఏం కాదు, పాతవారే.
ఎప్పుడు మనకు అందిస్తూనే ఉంటారు కొత్త కొత్తగా. ఇప్పుడు అక్కని మనం పిలుస్తున్నాం, ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అక్క, వందనాలమ్మా. వందనాలు మద్దిని అక్క. వందనాలు. వందనాలు అక్క. స్టార్ట్ చేయండి అక్క. వందనాలు. అలాగే అమ్మా. ఓకే. జూమ్ లో కనెక్ట్ అయిన సోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నానమ్మా. అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ, అలాగే కేజే సిస్టర్ గారికి, జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ వందనాలు చెప్తున్నానమ్మా. ఈరోజు వాక్య ధ్యానం కోసం మనకందరికీ సుపరిచితమైన వాక్య భాగమే చదువుకుందాము. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుకుందాం. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1 నుంచి 7. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని అమ్మా ఏమ్మా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. మిమ్మల్ని కాదు లెక్క, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. అమ్మా, అందరు దయచేసి మీట్ లో ఉంచుకోండి అమ్మా. అక్క వాక్యం చదువుతున్నారు. ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించును. పిమ్మట యెహోవా వాక్ అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుంచి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండు. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసింది. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయెను. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మహిమ గల రాజా, మహోన్నతుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, కోట్ల కొలది కృతజ్ఞత స్తుతులు, స్తోత్రాలు, వందనాలు సమర్పించుకుంటున్నాం ప్రభా. మీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన ఏ రీతిగా ప్రభా నాయన మీ పాద సన్నిధిలో సోదరులమైన మేము, బలహీన ఘటాలమైన మేము కూడి రావటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ఈ సమయాన్ని చూడలేక ఎందరో గతించిపోయారు, కానీ అల్పులమైన మాకు మరొక నూతన దినాన్ని అనుగ్రహించి ఈ రీతిగా జూమ్లో నాయన చేరి వచ్చి మీ వాక్యాన్ని వినటానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు స్తోత్రాలు. ఈ రీతిగా అనుదినం నాయన గత 5 సంవత్సరాల నుంచి మీరు మాకు ఇస్తున్న మీ సన్నిధి భాగ్యాన్ని బట్టి స్తుతించుకుంటున్నాం. స్తోత్రాలు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. చేరి వచ్చిన సోదరులందరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ సమయంలో నాయన చదువుబడిన వాక్య భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి, విరిచి మాకు వడ్డించి పెట్టమని మనవి చేసుకుంటున్నాం ప్రభా. నిష్ప్రయోజక దాసురాల్ని, జ్ఞానం లేని దాన్ని, వాక్చాతుర్యం లేని దాన్ని ప్రభా, మీ మాటలు శక్తి కలిగిన ఈ లేఖనాలను వివరించడానికి అశక్తురాల్ని ప్రభా. నాకు శక్తి చాలదు నాయన. నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి, పాతాళం మట్టుకు కూల్చివేయండి. మీరే మాతో మాట్లాడండి నాయన. మీరు మాట్లాడితే మేము క్షేమం పొందగలం, దీవెన పొందగలం, ఆశీర్వాదం పొందగలం ప్రభా. మీరు మాతో మాట్లాడమని సాయం సమయంలో మనవి చేసుకుంటున్నాం ప్రభా. మీ మెల్లనైన స్వరం వినగలుగులాగున నాయన మాకు ప్రభా మీ కృపా సహాయాన్ని అనుగ్రహించమని, మేమందరం మీ స్వరాన్ని విని ఆత్మీయ మేలు, దీవెన, ఆశీర్వాదం పొందులాగున దయపాలించమని ఘనత, మహిమ, కీర్తి, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ మనవులు మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ గల నామాలు స్తుతించి ప్రార్థించి అతి వినయంగా దీనులమై రోజు ఆడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ చదువుకున్న వాక్య భాగము మనకు సుపరిచితమైన లేఖన భాగమేనమ్మా. ఇక్కడ మనం గొప్ప ప్రవక్త అయిన ఏలియాను చూస్తున్నాం. దుర్మార్గుడైన అహాబు కాలంలో దేవుని కోసం నిలబడిన రోషం కలిగిన
ప్రవక్త ఏలియా కదా, పవర్ఫుల్ ప్రాఫిట్ అని చెప్పాలి. ఎలా నిలబడ్డాడంటే దేవునికి ప్రతినిధిగా నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడంటే ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిని మోసుకెళ్ళాడు. ఎలా నిలబడ్డాడంటే దేవుని వాక్యాన్ని పట్టుకొని అహాబు ఎదుట నిలబడ్డాడు. అహాబు ఎదుట నిలబడి తాను అడ్రస్ చేస్తున్న మాట ఏంటంటే, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు, నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైనా వర్షమైనా పడదని ప్రకటించాడు. ఎంతో ధైర్యవంతుడైన ప్రవక్త. ఇది కొంచెం అడ్వర్స్ ప్రకటన నన్ను అడిగితే. ఇశ్రాయేలీలకు ఒక క్రమశిక్షణ ప్రకటన చేస్తా ఉన్నాడు. ఓ రాజు దగ్గర పోయి 3.5 సంవత్సరాలు వర్షం రాదంటే చాలా కోపం వస్తుంది. వర్షాలు వస్తూ సుభిక్షంగా దేశం ఉండాలని, దీవించాలి ప్రవక్తలు అని కోరుకుంటారు. కానీ ఇక్కడ ఏలియా ప్రవక్త ఎంతో ధైర్యంగా 3.5 సంవత్సరం వర్షం రాదు అని ప్రకటించాడు. అలా ప్రకటించిన తర్వాత ప్రభు ఏమని ఆజ్ఞాపించాడంటే 2వ వచనంలో, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఇచ్చటి నుంచి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము అని చెప్పాడు. ఇలా అడ్వర్స్ ప్రకటన చేశాడు కాబట్టి, రాజుకు అనుకూలమైన ప్రకటన కాదు కాబట్టి, రాజు ఏమైనా కీడు చేస్తాడేమో అని కెరీతు వాగు దగ్గర దాగి ఉండమని చెబుతున్నాడు దేవుడు. అవునమ్మా, దాగి ఉండాలి. ఎన్నాళ్ళు దాగి ఉన్నాడంటే మనం గమనించి చూస్తే 18:1 అదే 1వ రాజుల గ్రంథం 18:1 అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపింపబోతున్నాను, నువ్వు వెళ్ళి అహాబును దర్శించమని సెలవిచ్చాడు. అంటే ఎప్పుడు దాకా దాగి ఉన్నాడంటే 3 ఏళ్ళు దాగి ఉన్నాడు. కొంచెం కష్టమే 3 ఏళ్ళు దాగి ఉండడం అంటే. కానీ దేవుడు సెలవిచ్చాడు. ఇక్కడ మనం ఎంత పవర్ఫుల్ ప్రవక్త, ఎంతో గట్టిగా మాట్లాడే ప్రవక్త దేవుడి దగ్గర మౌనంగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతున్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి ప్రకటన ప్రకటించిరాపు అంటే వెళ్ళి ప్రకటించాడు. ఆ తర్వాత కెరీతు బాగు దగ్గరికి వెళ్ళి దాగి ఉండంటే, ఎన్నేళ్ళు ఎలా దాగి ఉంటాను ప్రభా, ఒక నివాసం కూడా అక్కడ లేదు కదా, వాగు దగ్గర ఏంది దాగి ఉండేది. మనకైతే ఇలాంటి పనికి మాలిన ప్రశ్నలన్నీ వస్తూ ఉంటాయి. దేవునితో ఎదురే చెప్పలేదు. అవునమ్మా, చెప్పకూడదు. ఏం చెప్తే అది చేసేదానికి దేవుని బిడ్డలమైన మనం సిద్ధంగా ఉండాలి కదా. నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయము అనాల్సింది అంతే. ఏదైనా ఆజ్ఞాపిస్తాడు ప్రభు, దానికి మనం తల ఒగ్గాలి. ఏది ఆజ్ఞాపించినా సరే ప్రభు అని చెప్పాలి. ఇక్కడ ఏలియా మనకి చక్కటి పాఠంగా ఉన్నాడు. ఎంతో పవర్ఫుల్ ప్రవక్త, చాలా కోపం వస్తుంది ఆయనకి. మళ్ళీ రోషం కలిగిన ప్రవక్త. ఏంది ప్రభు ఇంత ఘోరంగా ఊర్లో ఉండకుండా వాగు దగ్గర ఉండమంటావు, న్యాయమేనట్టయ్యా అని కూడా అడగలేదు. అది న్యాయమే, ఉండమంటే ఉండాలి. కారణం ఏంటంటే సెలవు ఇచ్చిన వాడు యెహోవా కాబట్టి దానికి ఎదురు చెప్పటానికి లేదు. ప్రవక్తలకు అవన్నీ తెలుసు కాబట్టి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాగి ఉండమంటే దాగున్నాడు. 1 రోజా 2 రోజుల ఏదో ఒక వారం ఉండేసిరా ఏలి అంటే బాగుండేది. కానీ 3 ఏళ్ళు ఏకంగా అక్కడే ఉండని చెప్పాడు. 3 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. ఇక్కడ దాగి ఉండే అనుభవాన్ని మనం చూస్తున్నాం. కెరీతు దగ్గర ఒక పాఠం, ఒక క్రమం దేవుడు నేర్పిస్తున్నాడు. దాగి ఉండు. వాస్తవానికి మనుషులమైన మనం ఎక్స్పోజ్ అవ్వాలని ఇష్టపడుతూ ఉంటాం. అందరికి నేనేందో తెలియాలి అని కోరుకుంటాం. నా సత్తా ఏందో చూపెట్టాలి అనుకుంటాం. నేనెంత గొప్పదాన్నో తెలియాలి అనుకుంటాం. మన పొడవు, వెడల్పు, లోతు, ఎత్తులు తెలియాలి. మేమింత, మాకెంత, వీళ్ళు తెలుసు, పొలిటికల్గా వాళ్ళు తెలుసు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు నాకు రిలేటివ్స్, అట్లా రకరకాలుగా గొప్పతనాలు చెప్పుకోవాలని, ఎక్స్పోజ్ అవ్వాలని, కనపరుచుకోవాలని కదా. అలా కనపరుచుకున్న వాడు ఎవరు? గొల్యాతు 40 దినాలు ఇశ్రాయేలీలు కనపరుచుకుంటూ ఉన్నాడు. అలాంటివి మనకిష్టం. దాగి ఉండటం అంటే మనకు కష్టం. ఏంది ప్రభా, ఇంత కేడర్ ఉండి, ఇంత నాలెడ్జ్ ఉండి నన్ను దాగి ఉండమంటావా? ఇది అంత ఘోరం నాయన. ఇక్కడ ఎవరికైనా ఇంత నాకు వచ్చినంత బాగా తెలుసా? ఇక్కడ ఎవరైనా నా లాంటి వాళ్ళు ఉన్నారా? నా అంత గొప్పోళ్ళు? ఇట్లా ఫీల్ అవుతుంటాం మనం. దాగి ఉండే అనుభవాలు మనకు ఇష్టం ఉండదు. దేవుని క్రమం ఏంటంటే దాగి ఉండు. ఏలియా 3 ఏళ్ళు దాగి ఉండను.
ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నీ అడ్రస్ లా చెప్పక్కర్లేదు అన్నాడు. అసలు అట్లా దాగుంటే ఏలియా అని అందరు మర్చిపోయి ఉంటారు. ఓ ప్రవక్తుండేవాడు ఆ రోజుల్లో ఒక ఆయన ఉన్నాడు, భలే పవర్ఫుల్ అనేవాళ్లే గాని మర్చిపోతారు కొన్ని రోజులకి. అవును, అలా మనల్ని మర్చిపోయారంటే మనకు బాధేస్తది. మనం అందరికి తెలియాలనుకుంటాం, మనం ఎక్స్పోజ్ కావాలనుకుంటాం, మన సత్తా ఏందో చూపెట్టాలనుకుంటాం. ఈ రోజులలో క్రైస్తవ లోకంలో ఇది పెద్ద సమస్య అయిపోయింది. ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్. నేనేంటో చూపెట్టాలి, నేనెంత గొప్పదాన్నో చూపెట్టాలి. ధనంలో అయితేనేమి, స్పీకర్స్లో నేను ఎంత వాక్యం చెబుతానైతేనే, ఎంత చక్కగా పాట పాడతా, అదేదో నేనేదో తెలియాలి ఇక్కడ వాళ్ళందరికీ. వీళ్ళందరూ నన్ను తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేస్తారు? ఏమీ లేదు కానీ మనకు అలాంటి ఆలోచనలు కలిగి ఉంటాం. ఎక్స్పోజ్ అవ్వాలి, నేను అందరికీ తెలియాలి. అది కూడా గ్రేట్గా కూడా కాదు, నేనెంత గొప్పదాన్నో తెలియాలి అని ఎప్పుడు మనం దాగి ఉండే అనుభవాలు ఇష్టపడం. ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేస్తామంటే అందరికీ నేను తెలియాలి, అందరు నన్ను ఎరగాలి అన్నట్టు, వీలైతే ప్రపంచం అంతా నన్ను తెలుసుకోవాలి అన్నట్టు ఫీల్ అవుతాం. మనం ఎంత ఆఫ్టర్ ఆల్ దుమ్ము ధూళి కణాలమేమో. అసలు మనకి ఏ కెపాసిటీలు ఏమీ లేవు. దాగి ఉండే అనుభవాలు ఎంతో శ్రేష్టమైన అనుభవం. దేవుడు చెప్పినట్టు దాగి ఉండటం నేర్చుకుందాం. ఎక్స్పోజ్ కాకుండా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎలా చెప్తే అలా నడుచుకోవటానికి మనం ఇష్టపడదాం. అవును ప్రభా, ఎందుకు వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ ఎక్కువైపోయింది. నేను సంఘ పెద్దనంటే ఈరోజు నేను వాక్యం చెప్పాలంటే, ఈరోజు నేను వాక్యం చెప్పాలి అంటే నేనే కనబడాలి, నేనే ప్రతి వారం చెప్పాలి, ప్రార్థన ప్రతిరోజు నేనే చేయాలి, వాక్యం నేనే చెప్పాలి అని ఎక్స్పోజ్ అవటానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రభు ఈ దాగి ఉన్న అనుభవాలు కొందరి జీవితాల్లో మనం చూడగలం. ఇది పనిచేసింది, గొప్పగా పనిచేసింది. దేవుడు చాలా మందిని దాగి ఉండమన్నాడు. మనం గమనించి చూస్తే మొట్టమొదటి వ్యక్తి అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 22వ వచనం నుంచి 25వ వచనం దాకా చదువుకుంది. అపోస్తుల కార్యం 7:22. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాట ఎందును కార్యముల ఎందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచును గాని వారు గ్రహింపరారు. ఇక్కడ మనం మోషే జీవితంలో మనం గమనించి చూసినట్లయితే, ఇది స్టెఫన్ యొక్క ప్రసంగంలో ఇశ్రాయేలీల గురించి చెప్తూ మోషే ప్రస్తావన చెప్పాడు. ఆయన 40 ఏళ్ళప్పుడు ఆయన ఆయన జీవిత చరిత్ర అంతా మనకు తెలుసు కదమ్మా. పుట్టినప్పుడు దివ్య సుందరుడుగా ఉన్నాడు. ఏ సమయంలో పుట్టాడంటే, ఆ ఇశ్రాయేలీలకు మగ శిశువు పుడితే నైల్ నదిలో పారవేయాలి అని శాసనం ఉన్న దినాలలో మోషే పుట్టాడు. మోషే ఎలా ఉన్నాడంటే దివ్య సుందరుడు అని మనం అపోస్తుల కార్యంలో చూస్తాం. నిర్గమకాండంలో సుందరుడుగా ఉన్నాడు అని చూస్తాం. అట్లా మొత్తానికి దివ్యమైన సౌందర్యం కలిగిన వాడుగా మోషే ఉన్నప్పుడు అతన్ని ఎత్తి నైల్ నదిలో వేయమంటే ఏ కన్న తల్లి ఎప్పుడు వేయలేదు. ఆమె చేతులు రాలేదు, పడేయటానికి ఆమె ఇష్టపడలేదు. 3 నెలలు చాలా కష్టపడి ఆ బిడ్డని శబ్దం రాకుండా కాపాడింది. ఒకవేళ శబ్దం వస్తే సైనికులు తిరుగుతూ ఉంటారు, నీళ్ళ చుట్టూ తీసుకెళ్లి నైల్ నదిలో పడేస్తారు. బిడ్డ ఏడుపు కానీ శబ్దం కానీ బయటకు వినబడకుండా ఆ బిడ్డను 3 నెలలు పెంచింది. తర్వాత కంట్రోల్ చేయటం కష్టం కాబట్టి ఇంకా ఆమె చేసేది లేక ఒక కార్యం చేసింది. మనం అందరం ఎదిగినట్టు ఒక జమ్ము పెట్టె తయారు చేసి, బ్యూటిఫుల్ జమ్ము పెట్టె, అదేం చిన్న చేరుతుంది కాదు. ఎందుకంటేనంటే ఇశ్రాయేలీలు చేతి పనులు చక్కగా నైపుణ్యంగా చేయగలిగిన నేర్పర్లట. ఆమె చాలా అందమైన జమ్ము పెట్టె తయారు చేసి రాణి గారిని ఆకర్షించే అంత అందమైన జమ్ము పెట్టె తయారు చేసింది. మామూలు జమ్ము పెట్టె అయితే అసలు అంకేరే చేయదు. అంత వింతగా అట్రాక్టివ్గా ఉండేటువంటి ఒక చక్కని జమ్ము పెట్టెని తయారు చేసింది. దానిలో 3 నెలల శిశువుని పెట్టాడు.
మనకు తెలుసు నైల్ నది ఫేమస్ ఫర్ క్రొకడైల్స్, కరాలు ఉండేటువంటి ఆ స్థలంలో ఏ తన్నుకుపోతుంది. ఎంత ఎన్ని దినాలు ప్రార్థన చేసి ఉంటారు ఆ తల్లిదండ్రులు. నువ్వు కాపాడాలి ప్రభా, నువ్వు భద్రపరచాలి నాయన, నువ్వే నా బిడ్డను బతికించాలా అని ఎంతగానో కన్నీటితో ప్రాధేయపడి ఆ జమ్ము పెట్ట తయారు చేసి ఉంటారు, దాంట్లో పెట్టుంటారు. అంతగా దేవుణ్ణి గోజాడుకొని ఉంటారు. అందువల్లనే అంత చక్కటి క్షేమాన్ని దేవుడు ఆ బిడ్డకిచ్చి ఎక్కడికి తీసుకెళ్లాలంటే మరణ శాసనం ఏ ఇంటి దగ్గర నుంచి వచ్చిందో ఆ ఇంటిలోనే పెంచబడే గొప్ప ఆధిక్యత దేవుడు మోషేకి అనుగ్రహించినట్టు మనం చూస్తున్నాం. వాళ్ళ ప్రార్థన ఎంత గొప్పదమ్మా, ఎంత చక్కని జవాబు వచ్చింది. మోషే రక్షించబడటానికి కారణమైంది. అలా జమ్ము పెట్టిన రాణి ఫరో కుమార్తె చూడటం, ఆమె అట్రాక్ట్ అవటం, ఆ జమ్ము పెట్టి తెప్పించి చూడటం, ఆమె కనుక్కుంది ఆ బిడ్డను చూడగానే వీడు ఇశ్రాయేలీయుడని. ఆ ఏర్పాటంతా మనం ఎరిగిందేనమ్మా కదా. వాళ్ళ తల్లి దగ్గరికి తిరిగి ఆ బిడ్డ రాగలిగాడు. దేవుని కార్యాలు ఎంత గంభీరమైన, ఎంత శ్రేష్టమైనవి. తిరిగి యెహోబేదు చేతికి కుమారుడు రావటం, ఫరో కుమారుడిగా పెంచబడటం, తిరిగి అంతఃపురానికి రావటం, ఈ లోపల ఆమె ఇశ్రాయేలు గురించిన చరిత్ర అంతా తాను తల్లి అని చెప్పుకోవటం అన్నీ చేసింది. కూలంకుషంగా మోషేకి విషయాలు బోధించి అప్పుడు పెద్దవాడైనాక తీసుకొచ్చి ఫరో కుమార్తెకు అప్పచెప్పింది. సకల విద్య ప్రవీణుడిగా ఉంటున్నాడు. మరి అంతఃపురంలో రాజకుమారుడిగా పెంచబడినట్టు చూస్తున్నాం. కానీ అతనికి 40వ ఏట ఏమని కోరిక పుట్టిందంటే తన సహోదరులైన ఇశ్రాయేలీలను చూడాలనే కోరిక పుట్టింది. అక్కడ ఇద్దరు పోట్లాడుకుంటూ ఉన్నారు, ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుడు. ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుడికి అన్యాయం చేస్తున్నాడు. వాళ్ళ తల్లి చెప్పిన మాటలు గుర్తున్నాయి. ఇక్కడ చూస్తే కూడా అదే జరుగుతుంది. చాలా కోపం వచ్చింది. ఐగుప్తీయుడిని చంపేశాడు, ఇసుకలో పాతి పెట్టేశాడు. తర్వాత ఇంకొక రోజు పక్క రోజు ఇద్దరు ఇశ్రాయేలీలు పోట్లాడుకుంటారు. అప్పుడు ఇలారా మీరు సహోదరులు ఎందుకు పోట్లాడుకుంటారు, అలా పోట్లాడుకోకండి అని చెప్తుంటే అన్యాయం చేస్తున్న ఇశ్రాయేలీయుడు ఏమనంటే, నిన్న ఐగుప్తీయుడిని చంపినట్టు నన్ను చంపాలనుకుంటున్నావా అనగానే మోషే చాలా భయపడి మిద్యానుకు పారిపోయాడు. అప్పటికి అతనికి 40 ఏళ్ళు. మిద్యానుకు పారిపోయాక ఎన్ని సంవత్సరాలు దాగి ఉన్నాడంటే 40 years దాగి ఉన్నాడు. మరొక 40 సంవత్సరాలు దాగి ఉన్నాడు. ఆయన ఒక గ్రేటెస్ట్ లీడర్ గా వరల్డ్ లోనే చేయబోతున్న దేవుడు 40 సంవత్సరాలు దాగి ఉండమన్నాడు. ఏలియా కన్నా 3 సంవత్సరాలు దాగి ఉండమన్నాడు. మిద్యానులో వివాహం అయింది, 2 కుమారులను పొందాడు. 40 సంవత్సరాలు మందను మేపుకుంటూ మంద కాపరిగా ఉన్నాడు. సకల విద్యా ప్రవీణుడు. ఎంత టాలెంటెడ్ అంటే వరల్డ్ లోనే అంత గ్రేట్ టాలెంటెడ్ మోసెస్ దాగి ఉన్న అనుభవంలో ఉన్నాడు. 40 ఏళ్ళు దాగి ఉన్నాడు. వాళ్ళు క్వశ్చన్ చేయలేదమ్మా. మన క్వశ్చనింగ్ బాగా తెలుస్తుంది ఈ రోజులలో. దేవుడినే ప్రశ్నిస్తాం, దేవుడికే సలహాలు ఇస్తాం, అట చేయయ్యా ఇట చేయయ్యా అని చెప్తాం. మనకు కావాల్సింది అడుక్కోవాల్సిన ప్రార్థన దగ్గర కూడా దేవునికి మనం ఇట్ట చేయి ప్రభా అట్ట చేయి. ప్రార్థన అంటే మా అడుక్కోవటం, మనవి చేసుకోవటం, విన్నపాలు తెలియజేసుకోవటం. అయితే ఇట్ట చేయి ప్రభు, ఇట్టయితే బాగుంటుంది, అట్టయితే బాగుంటుంది అని చెప్పే పరిస్థితికి మనం వచ్చాం. ప్రశ్నించే పరిస్థితికి మనం వచ్చాం. 40 ఏళ్ళు దాగి ఉండమన్నా దాగి ఉన్నారు, 3 ఏళ్ళు దాగి ఉండమన్నా దాగి ఉన్నారు. మౌనంగా దేవుడు చెప్పిన పనులు చేసిన భక్తులు మన ముందున్నారు. మనం అది నేర్చుకోవాలమ్మా, ప్రశ్నించటం కాదు. ఇప్పుడు అంతా క్వశ్చనింగ్ అలవాటు అయిపోయింది మనకి. ఇది ఎందుకు చేసావు ప్రభా, ఎందుకు చేసావు నాయన అని అంటున్నాం. మనకేం యోగ్యత ఉంది ప్రభువుని అడగటానికి? ఆయన పరమ కుమ్మరి, మనము జిగట మందు. ఆయన ఇష్టం వచ్చినట్టు పాత్రలు చేస్తాడు. మనం మౌనంగా ఉండాలి. ఇక్కడ 40 సంవత్సరాలు మోషేకి ట్రైనింగ్ ఇచ్చాడు. కాబట్టి మొత్తం మీద మోషే తన జీవిత కాలంలో 80 సంవత్సరాలు దాగి ఉన్నాడు. 40 సంవత్సరాలు పసివాడుగా చిన్నవాడుగా అంతఃపురంలో పెరిగాడు. ఎంత ఓర్పు! అందుకనే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. క్వశ్చన్ చేయలే, ఏంది ప్రభా నన్ను ఏందో వాడుకుంటావు అనుకుంటే ఇప్పుడు దాకా కూర్చోబెట్టి ఇంకెంత ఉంది నా జీవితం వల్ల. దేవుడు ఎప్పుడు పిలిచాడు అప్పుడు సేవకు వచ్చాడు.
ప్రపంచంలోకి ద గ్రేటెస్ట్ లీడర్. ఇశ్రాయేలీల్ని బానిసత్వం నుంచి విడిపించిన గొప్ప లీడర్. ఎంతమందిని నడిపించాడంటే 20 లక్షల మంది ప్రజలని నడిపించిన గొప్ప నాయకుడు. ఎంత ఓర్చుకున్నాడు, ఎంత సహనం గలవాడు. చివర కొంత కోల్పోయాడు, గొప్ప నష్టం ఎదుర్కొన్నాడు. వాగ్దాన దేశం స్వాస్థ్యంలో ప్రవేశించలేకపోయాడు. వాళ్ళకు స్వాస్థ్యాలు పంచిపెట్టి ఇవ్వలేకపోయాడు. దానికి కారణం కాని మాట పలకటం, ద్రోహులారా అనటం, దేవుని పరిశుద్ధతను సన్మానించలేదని దేవుడు కోపగించుకున్నాడు. ఆ చిన్న మాటకే మనకు అదేముందిలే అనుకుంటాం, కానీ తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ద్రోహులారా అనటం దేవుడు ఒప్పుకోలేదు. ఆయన పరిశుద్ధతను సన్మానించలేదు. బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. మొత్తం మీద చెప్పలేని తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొన్నాడమ్మా. మనం ఎంత అజాగ్రత్త మాటల దగ్గర ఎలా మాట్లాడతాము, ఇతర మనుషుల్ని ఎంత కేర్లెస్ గా మాట్లాడతాము. వాళ్ళెంత వీళ్ళెంత ఆఫ్టర్ ఆల్ అంటాం, మనమే ఆఫ్టర్ ఆల్ అని మర్చిపోతాం. వాళ్ళందరినీ తూలనాడతాం, తృణీకరిస్తాం. మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు, నీ మాటను బట్టి నువ్వు అపరాధిగా తీర్చబడతావు. దేవుని దగ్గర ఉన్న కొలత ప్రమాణాలు చాలా తేడా. మనకి దేవునికి చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటలలో ఇతరులను అనటంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భయం కలిగి ఉందాం. ఇష్టానుసారంగా మాట్లాడటం కదా, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. తన పెదవులు మూసుకునేవాడు బుద్ధిమంతుడు. కాబట్టి మన మాటలు దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండాలి. మనం కొద్దిగా మాట్లాడే వాళ్ళంగా ఉన్నాం. ఇతరులను తోలనాడి తృణీకరించొద్దు. చాలా నష్టాన్ని మోషే ఎదుర్కొన్నట్టు గ్రేట్ లాస్. ఎంత లాస్ అంటే ఎంత కష్టపడ్డాడో పాపం 40 సంవత్సరాలు. వాళ్ళ సణుగులు గొణుగులు, అసలు వాళ్ళని ఎంత ప్రేమించాడో. అయ్యో ప్రభా, ఇశ్రాయేలీయులు నువ్వు ఏమన్నా చేసావంటే నా పేరు నువ్వు రాసిన గ్రంథంలో నుంచి తీసే ప్రభా అని అంతగా ప్రేమించాడు ఇశ్రాయేలీయులు. మోషే 32 అధ్యాయంలో నువ్వు పక్కకెళ్ళు మోషే, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, వాళ్ళని ఒక క్షణంలో నాశనం చేస్తానంటే, అయ్యో ప్రభు, అంత పని చేస్తావా? ఐగుప్తీయులు ఏమనుకుంటారు? అరణ్యాన్ని తీసుకెళ్లి చంపేసామనుకుంటారు. వద్దే వద్దు, వాళ్ళని చంపనే చంపదు. గొప్ప జనంగా చేస్తానన్న ఆఫర్ కూడా హీ డింట్ కేర్, లెక్క పెట్టలేదు అసలు. మనం ఏమింటే చేయనైనా అంతే చాలు, నన్ను గొప్ప జనం చేశాను, నా జనాన్ని అంతా 20 లక్షలు కాదు 40 లక్షలన్నా నాశనం చేయని ఉండేవాళ్ళు. కారణం ఏంటంటే అది వ్యామోహాలు మనకి ఎక్కువ, గొప్పతనాలు ఎక్కువ. కానీ అంతగా ప్రేమించిన ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యం పంచిపెట్టే భాగ్యం కోల్పోయాడు. ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించే గొప్ప భాగ్యం కోల్పోయాడు ఒక చిన్న మాట వలన, ఒక చిన్న అవిధేయత వలన. దేవునికి ఎంతో చాలా ప్రాణప్రదమైనటువంటి మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని టైటిల్ ఇచ్చాడు. కానీ ప్రవేశింది ఎంతంటే దేవుడు ఎంత ఖచ్చితంగా ఉన్నాడు గమనించి. ఇవన్నీ మనకు పాఠాలే, మనం నేర్చుకోవాలి. మాటలేందు జాగ్రత్తగా, కార్యాలేందు జాగ్రత్తగా, దేవుని సంతోషపరిచే జీవితాలు మనం కలిగి ఉందాం. దేవుణ్ణి మెప్పించే మాటలు మనం మాట్లాడదాం. ఇక్కడ ఆయన 80 సంవత్సరాలు దాగున్నాడు. తర్వాత బయటకు వచ్చి ఇశ్రాయేలీయులను నడిపించింది మనం గమనిస్తాం. తర్వాత చూసినట్లయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎన్ని సంవత్సరాలు దాగున్నాడంటే, అసలు ఆయన ఎక్కడున్నాడంటే, లేక పుట్టిన బిడ్డ ఎక్కడ పెరిగాడు అని మనం గమనించి చూస్తే అవన్నీ మనకు వింతగానే అనిపిస్తాయి. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం గమనించి చూస్తే శిశువు ఎదిగి 1వ అధ్యాయం 80వ వచనం, చివరి వచనమమ్మ. లూకాసు వార్త 1:80. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షం అగు దినము వరకు అరణ్యములో ఉండే. వాళ్ళ ఎలిజబెత్ లేక పుట్టిన బిడ్డని తన కౌగిట్లో ఉంచుకోలేదు. అనుకుంది ఇట్ ఈస్ బెటర్ మనుషుల దగ్గర ఉండే కంటే అరణ్యంలో ఉంటే నా బిడ్డ బాగుంటాడు అనుకుంది. క్రూర మృగాలే బెటర్ అనుకుందో మరి ఏమో అరణ్యంలో పెంచింది. అదేంటో మనకి ఆ రహస్యం అయితే అర్థం కాదు. కానీ ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షం అయ్యే వరకు అంటే సుమారు 30 ఏళ్ళు అయి ఉంటుంది అనుకుంటా.
3వ అధ్యాయం లూకాసు వార్త 3వ వచనంలో అన్నయు కయపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకరియా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చింది. దేవుని వాక్యం వచ్చే వరకు దాగి ఉన్నాడు అరణ్యంలో యోహాను. ఎంత శ్రేష్టమైన అనుభవాలమ్మ. ఎక్స్పోజ్ కాలేదు, ఎవరికి తెలియదు. ఈయన ఎంత పవర్ఫుల్ అంటే ఏలియా యొక్క ఆత్మయు శక్తియు బలం కలిగిన వాడు కదా. తండ్రుల హృదయాలు కుమారుల వైపు, కుమారుల హృదయాలు తండ్రుల వైపు త్రిప్పేవాడు. తిష్బీడు అంటే ఏలియా వాళ్ళ ఇంటి పేరు తిష్బీడు, త్రిప్పేవాడు ఆయన కూడా. అలాంటి శక్తి, అలాంటి పవర్ కలిగిన బాప్తిస్మం ఇచ్చేవాడు. ఎంత పవర్ఫుల్ అంటే ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు, ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేది. దేవుని కొరకు మండాడమ్మా, ప్రకాశించాడమ్మా. ఈ రోజులలో మనం మసకబారిపోతున్నాయమ్మా విశ్వాసుల జీవితాలు, మండలేకపోతున్నాము. ఏమంటే మన సొంత ఎక్స్పోజిషన్స్ ఎక్కువ అయిపోయినాయి. దేవుణ్ణి ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాం, మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకుంటాం, మనల్ని మనం కనపరుచుకుంటున్నాం, మనల్ని మనం గొప్ప చేసుకుంటాం. నేను భలే వాక్యం చెబుతానంటున్నా, ఏంది నేను చెప్పేది? దేవుడు ఇవ్వకపోతే మనం ఏం చెప్పలేం. వట్టి వారిని, ఖాళీ పాత్రలమే, మట్టి పాత్రలమే, పనికి రాని పాత్రలు. వాళ్ళు ఏం చేశారంటే మండుచు ప్రకాశించి దేవుని కోసం జీవించారమ్మా, మండారమ్మా, మండారు. అలాంటి జీవితాలు మనం కూడా జీవిస్తే ఎంతో శ్రేష్టమైన, దాగి ఉండి దేవుని కోసం మండే జీవితాలు కోరుకుందాం. మనం ఎక్స్పోజ్ అవ్వద్దు ప్రభా, మాకు వద్దునైనా, ఎవరికి కనపడక్కర్లేదు ప్రభా, నువ్వు నన్ను చూస్తే చాలు నాయన, నీ కొరకు నేను నమ్మకంగా జీవిస్తే చాలు ప్రభా, నీకోసం నేను మండాలి, ఆత్మల వేదనతో మండాలి. రోజు మేము రిపీటెడ్ ప్రేయర్స్ చేస్తున్నాము. కొంతమంది కూడా అనుకుంటున్నారు కంఠస్థ ప్రార్థనలు చేస్తున్నారు అంటున్నారు కూడా. కారణం ఏంటంటే నశించిపోతున్న ఆత్మలు, మరి వాళ్ళు రక్షించబడే వరకు మనం వేడుకోవాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే, గోజాడుకోవాల్సిందే. ఆత్మల వేదన మనలో మండాలి, అనేకుల కోసం ప్రార్థించాలమ్మా. మనం నమ్మని వాళ్ళు నమ్మే వరకు ప్రార్థించాలి. రిపీట్ అయినా కానీ తప్పదు. కారణం ఏంటంటే మన బిడ్డ రక్షించబడాలి. మనమేమో పరలోకంలో ఉండి మన బిడ్డ కాలుతూ ఉంటే మనకంట ఆ రోజు దుఃఖం అంట, దుఃఖం. అవును, ధనవంతుడు ఆ రోజు అదే మాట అన్నాడు. ఏమన్నాడంటే ధనవంతుడు, అయ్యా నాకు 5గురు సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ వేదనకరమైన స్థలానికి రాకూడదయ్యా, ఈ ఆతనకరమైన స్థలానికి రాకూడదయ్యా, ప్రభా సహాయం చేయని వేడుకున్నాడు. అక్కడుండి వేడుకుంటే ప్రయోజనం లేదు, ఇక్కడ వేడుకుంటేనే కొంత కాపైనా కొంతైనా దేవుడు మన ఆలకించి వాళ్ళని రక్షిస్తాడు. కాబట్టి ప్రతిరోజు చేయాలమ్మా, రిపీటెడ్ ప్రేయర్సే అవుతాయి. అయినా పర్వాలేదు, వాళ్ళు రక్షించబడే వరకు మనం అడుక్కోవాలి. ఆత్మల వేదన మన హృదయాల్లో మండాలి, దేవుని కోసం మండేవారిగా ఉండాలి. నువ్వు నేను మండుతున్నామా? యోహాను మండుచు ప్రకాశించుతున్న దీపంగా ఉన్నాడు. 30 ఏళ్ళు దాగి ఉన్నాడు. అంత పవర్ఫుల్ దీపం 30 ఏళ్ళు ఆగి ఉన్నాడు. సాక్షాత్తు ప్రభువే యోహాను గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా చూస్తాము. అవునమ్మా, 30 ఏళ్ల తర్వాత పరిచర్య చేశాడు. ఎంతగా పరిచర్య చేశాడంటే 7వ వచనం నుంచి బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క సేవ లూకాసు వార్త 3వ అధ్యాయం 7 నుంచి 14 దాకా చూపెడితే ఏమాత్రం ములాజు లేదు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది, మంచి ఫలాలు ఫలించకపోతే ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. చాలా కఠినమైన మెసేజ్ బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రజలకు అందించినట్టుగా చూస్తా ఉన్నాము. అవునమ్మా, ఎంత చక్కగా ధైర్యంగా ప్రతి సుంకరులకి, పరిసేలకి, అందరికీ చెప్పాడు. ఎంత ధైర్యస్తుడంటే రాజు గారిని కూడా నువ్వు చేసే పని మంచిది కాదు రాజా, నా ప్రాణం తీసినా పర్వాలేదు, ఆయనకు తెలియదు ఆ ప్రాణం తీస్తాడని తెలుసు. ఖండించాడు రాజును కూడా, నువ్వు హేరోదియాని ఉంచుకోవటం మంచిది కాదు, నువ్వు చేస్తున్నది పాపం అని చెప్పాడు. హేరోదియా కోపం వచ్చింది, జైల్లో పెట్టించింది. ఒకదాకానొక కాలంలో శిరశ్ఛేదనం తనకు అవకాశం ఇచ్చినప్పుడు చేయించి చాలా తక్కువ పరిచర్య చేశాడు. బట్ మైటీ సర్వీస్, గొప్ప పరిచర్య, శక్తివంతమైన పరిచర్య చేశాడు. దానికోసం 30 ఏళ్ళు దాగి ఉన్నాడు. మూడోదిగా చూస్తే మన ప్రియ ప్రభువు కూడా 30 సంవత్సరాలు దాగి ఉన్న అనుభవమే ఒక రకంగా చెప్పాలి అంటే. సాక్షాత్తు తానే దేవాది దేవుడై ఉండి 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గరే ఉండి, ఆయన 30 సంవత్సరాల లైఫ్ తెలియదంట. 12 ఏళ్ళప్పుడు మాత్రం దేవాలయానికి వెళ్ళినప్పుడు
వాళ్ళ దగ్గర నిలబడి వాళ్ళతో ప్రశ్నలు అడుగుతూ వాళ్ళ మధ్యలో కూర్చున్నట్టు అది ఒక్క చోటే లూకాసు వార్త 3వ అధ్యాయంలో లిఖితమైంది. తర్వాత ఆయన 30 సంవత్సరాల పరిచర్య మనకు తెలియదు. ఎప్పుడైతే యోహాను చెరపట్టబడ్డాడో ఆ తర్వాత ఆయన సువార్త ప్రారంభమైంది. 3.5 సంవత్సరం మాత్రమే గొప్ప సేవ చేసి పాపాత్ములమైన మన కోసం ప్రాణం పెట్టాడు. తిరిగి లేచి పరలోకానికి ఆరోహణ. వీరి జీవితాల అనుభవాలు చూస్తే దాగి ఉన్న జీవిత కాలాలే ఎక్కువగా ఉన్నాయి. పరిచర్య చేసిన కాలాల కంటే దాగి ఉన్న కాలాలే అంతగా దాగి ఉండబట్టి అంత పవర్ఫుల్ పరిచర్యలు చేశారేమో అనిపిస్తుంది. నిజమే, దాగి ఉన్న అనుభవాలు, ప్రభు పాదాల యొద్ద చేరిన గోజాడుకున్న అనుభవాలు వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చేసిన పరిచర్య చాలా శ్రేష్టమైన పరిచర్య, గొప్ప పరిచర్య చేయగలిగారు. తర్వాత ఇంకొక ఇద్దరి జీవితాల్లో కూడా ఈ దాగి ఉన్న అనుభవాలు చూడగలం. భక్తులైన వారు దాగి ఉన్నారు. నువ్వు నేను కూడా దాగి ఉండే అనుభవం కలిగి ఉన్నాం. చర్చిలలో ఐడెంటిటీ క్రైసిస్తో నేను గొప్ప, నేను పెద్ద, నేను పాకని చెప్పడం అని తన్నులు ఆడుకునే బదులు దాగి ఉన్న అనుభవాల దారి ఎంతో ప్రభువుకు సమీపమై, ప్రభువుకి దగ్గరయ్యి, ప్రభు యొక్క మేలులు, ప్రభు యొక్క ప్రత్యక్షతలు పొందేవారిగా ఉన్నాం. దావీదు కూడమ్మా రాజుగా అభిషేకం చేయబడ్డాడు. ఎన్ని సంవత్సరాలు అరణ్యాల్లో కాలం గడిపాడు. సౌలు బ్రతికున్నంత కాలం దావీదుకు నెమ్మది లేదు. తరుముకుంటూనే ఉన్నాడు. పాదరక్షలు లేకుండా మరి తల కప్పుకొని ఆ అరణ్యాలలో తిరుగుతూ ఉన్నాడు. ఎక్కువ కాలం ఆ పనే చేశాడు. తన సొంత కుమారుడైన అబ్షాలోము చేత తరంబడ్డాడు. మొత్తం మీద ఎన్నో సంవత్సరాలు దాగిన్నాడు. తర్వాత చాలా సంవత్సరాల తర్వాతనే సౌలు చంపబడిన తర్వాత, అబ్షాలోము చంపబడిన తర్వాత అప్పుడే తను మరలా తిరిగి పటాభిషేకం పొంది రాజ్యం 40 సంవత్సరాలు పరిపాలించినట్టుగా ఉన్నాడు. ఆ కాలం అంతా అతను దాగి ఉన్న పరిస్థితి గుహలలో, కొండలలో, లోయలలో దాగి ఉన్నాడు. ఎప్పుడు నెమ్మది లేని పరిస్థితి. అలాగే అమ్మా ఎంతో శ్రేష్ఠుడైనటువంటి యోసేపు జీవితాన్ని మనం చూస్తే 17 ఏళ్ల వయసు అప్పుడు బానిసగా అమ్మబడ్డాడు. 30వ ఏట ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యారు. ఎంతో శ్రేష్టమైన జ్ఞానం కలిగిన యోసేపుగా మనం చూస్తా ఉన్నాం. యోసేపు యొక్క జ్ఞానం చాలా శ్రేష్టమైన జ్ఞానం, కళల యొక్క భావం తెలపగలిగిన శ్రేష్టమైన జ్ఞానం కలిగిన ఆ యోసేపు ఎంతకాలం దాగి ఉన్నాడంటే దరిదాపులు 13 సంవత్సరాల దాకా, 17 సంవత్సరాల దాకా ఈ ఊరు దాగున్నారు. ఇద్దరు యుక్త వయసు వచ్చినప్పుడు 30 ఏళ్ల వయసులోనే ఐగుప్తు దేశానికి అంతా ప్రధాని అయ్యి ఎంతో ప్లానింగ్ చేసి FCI గోడౌన్స్ కొలతలు ఈనేటికి కూడా యోసేపు చేసిన కొలతలేనట. మన దేశంలో కూడా, ప్రపంచ దేశాల్లో కూడా నేటికి కూడా ఆ FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ ప్రతి ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు ఆ కొలతలతోటి గోడౌన్స్ కట్టుకుంటారండి. అలా 7 సంవత్సరాలు పండిన పంటను నిల్వ చేశాడు. చాలా ధాన్యాన్ని కలెక్ట్ చేశాడు. ప్రపంచాన్ని అంతా పోషించే పోషణకర్తగా ఆయన చేయబడినట్టుగా మనం చూస్తాము. దీనికి కారణం ఆయన ముందు సంవత్సరాలు దాగి ఉన్న అనుభవం. అవునమ్మా, తన భక్తులంతా దేవుడు దాచి ఉంచాడు కొంతకాలం. తర్వాతనే తన కొరకు వాడుకున్నట్టుగా చూస్తున్నాం. ప్రభు దాగి ఉండమన్న అన్ని సంవత్సరాలు మనం దాగి ఉండటం మనకెంతైనా క్షేమము, ఆశీర్వాదం. దానికి ముందే మనం బయటకు వచ్చామంటే నష్టాలు ఎదుర్కొంటాం, గొప్ప నష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి దేవుడు ఎక్కడ దాగి ఉండమన్నాడో అక్కడ దాగి ఉండాలి. కాబట్టి అది దైవ క్రమం. ఏంటంటే దాగి ఉండటం దైవ క్రమం. కెరీతు వాగు దగ్గర ఏలియా నేర్చుకున్న మొట్టమొదటి విషయం ఏంటంటే దాగి ఉండే అనుభవాన్ని నేర్చుకున్నట్టుగా చూస్తున్నాం. రెండోదిగా మనం చూస్తే ఇక్కడ దేవుడు రెండో అనుభవం ఏం చేశాడంటే ఆహారాన్ని ఏ రోజుకు ఆ రోజు ఇచ్చి పోషించాడు. మనలాగా మనం అందుకనే పరలోక ప్రార్థన చేయకూడదు అంటారు కదా. అనుదిన ఆహారం మాకు మన బస్తా బియ్యం తెచ్చుకొని అనుదిన ఆహారం మాకు దయచేయి ప్రభా అని అబద్ధాల ప్రార్థన చేస్తున్నాం. అది చేయకూడదు అంటారు కదా పెద్దవాళ్ళంతా. అవును, ఏ రోజుకి ఆ రోజు ఆహారం ఇవ్వటానికి దేవుడు ఏర్పరచుకున్న సాధనం కూడా భలే విచిత్రంగా ఉంది. దేవుని పద్ధతులు
మనకు అర్థం కావు. దేవుని మార్గాలు మనకు అర్థం కావు. ఆ గమ్యాలు మనలాంటి మానవులకి దేవునిది మార్గాలు తెలియవు, అర్థం కావు. కాకోలం చేత రొట్టె మాంసం పంపడం జరిగింది. మన దగ్గర ఉంటే తన్నుకుపోయే కాకోలం ఆయనకి ఎంత దేవుడు ఆజ్ఞాపించగా వినయ విధేయతలతో ఏలియాకు ఉదయకాలం సాయంకాలం అస్తమయమున రొట్టె మాంసాన్ని తెచ్చిచ్చేవి. అసలు అవి అవి నా నోట ఉంటే మింగి అవతల పడేస్తాయి. కానీ దేవుడు ఆజ్ఞాపించగా కాకులు మాటిన్నాయమ్మ. దేవుడు ఆజ్ఞాపించగా మత్స్యాలు మాటింటున్నాయి, చేపలు మాటింటున్నాయి, సముద్రాలు మాటింటున్నాయి. నిమ్మళంగా ఉండు, అలలు ఆగిపోయి నిమ్మళంగా ఉండంటే నిమ్మళమైపోతున్నాయి. మాట వినని వాడు ఒక్కడే మానవుడే. మనం ఒక్కళ్ళే వింటున్నామా? ఒకసారి పరిశీలించుకుందాం. దేవుని మాట ఆయన సృష్టి అంతా ఉంటుంది. మనం ఒక్కళ్ళము మనిషికి దేవుడు ఎంతో ప్రేమించి మనకి ఎన్నో వసతులు అనుగ్రహించిన దేవుని మాట వినల్ని లోబడనొల్లని వారు కదా. మనం ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనంలో నా మాట వినుకపోవటే బాల్యం నుండి నీకు వాడుక అన్నాడు. ఒకసారి ఆ వచనం చూసుకున్నాం. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం 22వ అధ్యాయం 21వ వచనం. నీ క్షేమకాలములలో నీతో మాటలాడితిని కానీ నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటయే నీ బాల్యము నుండి నీకు వాడుక. అవునమ్మా, కాకోలం వాటికి ఎంత ఆశో చెప్పలేను. ఆ రొట్టె మాంసం అంటే చాలా ఆశ. పిల్లల దగ్గర ఏదన్నా తినే వస్తువు ఉంటే తన్నుకొని వెళ్ళిపోతాయి. నిమిషాల్లో చిటుక్కుని తీసుకుని వెళ్ళిపోతాయి. అలాంటివి దేవుడు ఆజ్ఞాపించగా ఆయనకి అనుదినము ఉదయం తెచ్చిచ్చే, ఒకేసారి 2 పూటలు తెచ్చి ఇలా క్యారియర్, పొద్దున రొట్టె మాంసం తెచ్చిచ్చే, సాయంకాలం కూడా మళ్ళా ఏలియా ఎదురు చూడవలసిన పరిస్థితి. దేవుని పైన ఆధారపడటం నేర్పించాడు ఏలియాకి. మనం కూడా అమ్మా ఈ పూట కాపూట దేవునికి పైన ఆధారపడటం నేర్చుకుందాం. దేవుని కోసం ఎదురు చూడటం నేర్చుకుందాం. అదే రీతిలో దేవుడు నేర్పించే రెండో మార్గం దేవుని కొరకు కనిపెట్టుకోవటం. దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు మనం తీసుకోవాలి అనుకోవటం. ఆ కెరీతు వాగు దగ్గరే 3 సంవత్సరాలు ఉండాలి. ఆ కెరీతు వాగు దగ్గర కాకులే ఆహారం తెచ్చి ఇవ్వాలి. ఆహారాన్ని తన్నుకుపోయే కాకులే తీసుకొచ్చి ఆహారాన్ని ఇవ్వాలి. అది దేవుని మార్గం. ఏంది ప్రభా రోజు ఎదురు చూడాలా, ఏదో నాకు ఒకేసారి ఇచ్చేస్తే నా దగ్గర పెట్టుకొని తింటాను కదా అనలేదు. కెరీతు దగ్గరే ఉండమన్నాడు. ప్లేస్ అక్కడ అది ఒక ప్రాధాన్యత. అవును, ఎలీషా కూడా నయమానికి ఏమని చెప్పాడంటే యోర్దాన్ నదిలో 7 మార్లు మునుగన్నాడు. ఆయన చెప్పాడు మా దమస్కులో ఫర్ఫరు అబానాయు అనే శ్రేష్టమైన నదులు ఉన్నాయి, నీ దగ్గర ఎందుకు మునగాలి, మా దగ్గర పోయి మునుగుతానన్నాడు. కానీ ఎలీషా ఏం చెప్పాడంటే యోర్దాన్ నదిలో మునగమన్నాడు. అది కూడా 7 సార్లు మునగమన్నాడు. ఆయన కోప్పడి వెళ్తుంటే ఆయన దాసులు ఒక పెద్ద దాసుడు చెప్పాడు, అయ్యా ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం చెప్తే చెయ్యవా, ఈ చిన్న పనే కదా, అందులో ఏముంది, ఆ నదిలో మునిగితే పోలేదా, 7 సార్లే కదా మునగమన్నాడు, మునిగి చూస్తే బాగుంటది కదా అన్నాడు. అంత కోపపడిన నయమాను ఎందుకో వాళ్ళ పెద్ద దాసుడు చెప్తే విన్నాడు, వెళ్ళాడు. 6 సార్లు మునిగితే కూడా శుద్ధుడు అవ్వలేదు. ఎప్పుడు శుద్ధుడయ్యాడు? 7వసారి మునిగినప్పుడు. పసిపిల్లవాని దేహం లాగా ఆయన దేహం అయినట్టుగా చూస్తాను. అవునమ్మా, ఇక్కడ ప్రభు ఎలీషా యోర్దాన్ నదే చెప్పాడు, అక్కడే మునగాల. మనలాగా చేయిపోయాడు నయమాన్ కూడా. మా దగ్గర శ్రేష్టమైన నదులు ఉన్నాయి, ఫర్ఫరు అబానాయు, నేను అక్కడికి పోయి మునుగుతాను, మీదేంది ఆ యోర్దాన్ మురికిది అన్నట్టు మాట్లాడాడు. ఆ యోర్దాన్ నదిలో మునిగితేనే అతనికి స్వస్థత కలిగినట్టు, పసిపిల్ల దేహం అంటే దేహం వచ్చినట్టు చూస్తున్నాం. అవునమ్మా, కానాలోనే దేవుడు అద్భుత కార్యం చేశాడు. దేవుని చిత్తం ఏదైతే దానికి మనం లోబడవలసిన వాళ్ళంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ దేవుని మార్గాల్ని ఏలియాకు బోధించినట్టుగా చూస్తా ఉన్నాం.
మనకు కూడా కొన్ని కాకులు ఉన్నాయి కదా, రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్ అనే కాకులు, కొందరికి ఉద్యోగాలు అనే కాకులు. మనల్ని దేవుడు పోషించేవాడు కాబట్టి ఇదేం మన గొప్పతనం కాదు. ఉద్యోగాలు వచ్చాయంటే కూడా దేవుడిచ్చిన ఉద్యోగాలే. ఈరోజు పెన్షన్ తీసుకుంటున్నామంటే కూడా దేవుడిచ్చిన పెన్షనే. కాబట్టి ఆయన మార్గాలు రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్కరికి పంట ద్వారా భోజనంగా ఇస్తూ ఉంటాడు, ఒక్కొక్కరికి రకరకాల వృత్తుల ద్వారా. ఇవన్నీ ఏలియా కాకుల్లాగా మనకు కూడా ఇవన్నీ కాకులే. ఆయన అనుదినము పోషించేవాడు, అనుదినము మన భారాన్ని భరించేవాడుగా మనం ప్రభువుని చూస్తా ఉన్నాం. ఆయన కొరకు మనం కనిపెట్టుకునే వారిగా ఉండాలి. రెండోది, ప్రభు ఎప్పుడు సెలవిస్తాడా, ఏం సెలవిస్తాడా, ఏది ఇస్తే అదే చెయ్యాలి అని ప్రభు కోసం ఎదురు చూసేవారిగా నువ్వు నేను ఉండాలి. అక్కడ కరుణాపీఠం దగ్గర నేను మిమ్మల్ని కలుసుకుంటానని ఇశ్రాయేలీలకు చెప్పాడు, నిర్గమకాండం 25-22. దేవుణ్ణి కలుసుకోవాలంటే మందిరానికి వెళ్ళాలి, కరుణాపీఠం దగ్గరే కలుసుకోవాలి. ఎక్కడంటే అక్కడ కలుసుకోవటానికి కుదరదు. ఆ దినాలలో ప్లేస్ కూడా ఒక ప్రాధాన్యత ఉందమ్మా. కాబట్టి దేవుడు తన ప్రజలైన తాను ప్రేమించిన ఇశ్రాయేలుకి కరుణాపీఠం దగ్గరే నేను మిమ్మల్ని కలుసుకుంటాను. కాబట్టి ఎవరైతే కరుణాపీఠం దగ్గరికి వెళ్ళారో వాళ్ళకే దేవుడితో కలుసుకోవటానికి కుదిరేదన్నమాట. మనం ఇంట్లో కూర్చొని నాకు ఇక్కడ కలుసుకోవాలి ప్రభు అంటే కుదరదు. దేవుడు చెప్పినట్టుగా మనం ఆ కరుణాపీఠం దగ్గరికి వెళితేనే ప్రభువుని మనం కలుసుకోగలం. అలాగే యోర్దాన్ నదిలో మునగమంటే యోర్దాన్ నదిలోనే మునగాల. ఇంకో పేరు, ఇంకో గొప్ప విశ్రాష్టమని అంటూ చెప్పడానికి కుదరదు. కాబట్టి మా కెరీతు వాగు దగ్గరే ఏలియా 3 సంవత్సరాలు ఉండవలసి వచ్చింది. ఆ వాగు ఏం పెద్ద జీవజల నది కాదు, కొద్దిగా నీళ్లు ఉన్నాయి. రోజుకు రోజుకు అవేమైపోతాయి, ఎండిపోతున్నాయి కూడా. ఎండిపోతున్నప్పుడు టెన్షన్ పడి ఉంటాడు. మనమైతే చాలా టెన్షన్ పడి ఉండేవాళ్ళం. ఆయన కొంచెం గొప్ప భక్తుడు కాబట్టి మొత్తం మీద కొద్దిగా భయంగానే ఉంటది. ఇప్పుడు పొద్దున్న తెచ్చిచ్చిన కాకులు సాయంకాలం తెచ్చిస్తాయో లేదో, ఆకలికి అలమటించాలేమో అని భయపడి కూడా ఉండుండొచ్చు కొన్నిసార్లు. మానవ మాతృలం కాబట్టి. అదే కదా యాకోబు పత్రిక 5:16, ఏలియా మన వంటి స్వభావం గల మానవుడే అయినప్పటికీ ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు. వర్షం రాకూడదంటే రాలేదు, ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షం రమ్మంటే వచ్చింది. కాబట్టి మన వంటి స్వభావం గల మానవుడే, కానీ దేవుడు చెప్పినట్టుగా విన్నాడు. ఒకసారి మన జీవితాల్లో పరిశీలించుకుంటున్నాము. మనం దేవుడు చెప్పిన మాట వింటున్నాము, ఆయన మాటను త్రోసివేస్తున్నాము. సౌలు కూడా మాట వినకపోవటం వల్ల గొప్ప నష్టం పడ్డాడు కదా. అమాలేకీలను బొత్తిగా నిర్మూలన చేయమని సౌలుకి మొట్టమొదటి దేవుడు పట్టాభిషేకం అయిపోగానే చెప్పిన విషయం. బాలునేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, పశువులనేమి వేటిపైన దయదలచక నిర్మూలన చేయమన్నాడు. అంటే మూలాలే లేకుండా చేయమన్నాడు. అయితే మనకు తెలుసు సౌలు చేసిన పని. దేవుడు ఒకటి చెప్తే బలమైన పశువుల నుంచి నీచమైన వాటన్నిటిని చంపేశాడట. అగగు రాజును కూడా పట్టుకొచ్చాడు. ఏమంటే గొప్పతనం చూపెట్టుకుందాం అనుకున్నాడు, మరి ఏమో తీసుకొచ్చాడు. ఆ పశువులన్నిటిని తీసుకొచ్చి ఇంట్లో కట్టేశాడు. సమూయేలు, నువ్వు చేసావా దేవుడు చెప్పినట్టు అంటే, చేశానయ్యా, ఎట్ట చెప్పాడు అట్టే చేశాను. అయితే మరి నాకు వినపడుతున్న ఎడ్ల కంకెలేంది అని అడిగాడు. అవే యెహోవాకు బలి ఇవ్వటానికే తెచ్చాను అంటున్నాడు. మరలా మనకి ఇలాంటి మానవులమైన మనం ఇలాగే సమర్థించుకుంటూ ఉంటాం. మన తప్పును మనం ఒప్పుకోం. అవయ్యా తెచ్చానయ్యా, మరి నువ్వు ఎట్ట తెచ్చావు, తేకూడదని చెప్పాడు కదా, నిర్మూలన చేయమన్నాడు కదా అని 1 సమూయేలు 15:22 చెప్తాడు. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఎంత పొరపాటు చేశావు, దేవుని మాట వినకపోయావే. అమ్మ, ఆ రోజు సౌలు కాదు, ఈ రోజు మనం కూడా చేస్తున్న పని అదే. మాట వినం, దేవుడు చెప్పిన దానికి కొన్ని అమెండ్మెంట్స్ చేసుకొని పని చేస్తాం. మాట ఆజ్ఞ గైకుంటాం కానీ ఇట్ట కాదు అట్ట అని చేసుకో. దేవుడు చెప్పింది చెప్పినట్టు పూర్వం మందున్న భక్తులు చేశారు. చెప్పింది చెప్పినట్టు కెరీతు దగ్గర దేవుడు ఆయన మార్గాన్ని ఏలియాకు బోధించాడు.
మొట్టమొదట దాగి ఉండే క్రమం నేర్పించాడు, దైవ క్రమం నేర్పించాడు. రెండోదిగా మార్గాన్ని బోధించాడు. మూడోదిగా మనం గమనించి చూసినట్లయితే కెరీతు వాగు దగ్గర ఆ నీళ్లు ఎండిపోతా ఉన్నాయి. ఒక దినానికి ఎండిపోయాయి పూర్తిగా. అప్పుడు పాపం ఏలియాకి చాలా టెన్షన్ అయిపోయింది. అయితే అప్పుడు యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. సరే, యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది, బాగానే ఉంది. ఇంకో ప్లేస్కి వెళ్ళమని చెప్పాడు, బాగానే ఉంది. కానీ ఆ ప్లేస్ ఎండిపోయిన కెరీతు వాక్కు అంటే ఎండిందే. నెక్స్ట్ ఏమని చెప్పంటే 17:8 ఒకటో రాజుల గ్రంథం 17:8 7వ వచనం చదువుతాను. కొంతకాలం అయిన తరువాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను, కెరీతు వాగు పూర్తిగా డ్రై అయిపోయింది. అప్పుడు అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచట ఉండుము. నిన్ను పోషించుటకు అచటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. కాబట్టి ఈ మాట వినగానే పాపం ఏలియాకి అసలు హృదయం బద్దలై ఉంటది. ఇదేందిరా స్వామి, కెరీతు దగ్గర నీళ్ళు అయిపోయాయంటే ఒక విధవరాలకి నేను ఆజ్ఞాపించాను నిన్ను పోషించడానికి అంటాడు. ఇదేంటి ప్రభువా అని క్వశ్చనింగ్ అయితే చేయలేదు. కానీ యెహోవాకు ప్రత్యక్షమై ఆయనకి ఏమని చెప్పిందంటే సారేపతు విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు. భర్త సంపాదిస్తున్న కుటుంబం కూడా కాదు, భర్త లేని ఆమె దగ్గరికి పోమన్నాడు. సరే, ఆమె ఏమన్నా ధనవంతురాలా అంటే అది కూడా కాదు, పేద విధవరాల దగ్గరికి పంపించాడు. వాగు ఎండిపోతే దేవుడు ఎక్కడికి పంపన్నా అంటే ఆఖరా ముద్ద తింటున్నాము, తిని చచ్చిపోవాలనుకుంటున్నాము అన్న ఆమె దగ్గరికి పంపించాడు. అవును, ఆయన మార్గాలు అగమ్యాలు, ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు, ఆయన మార్గాలు మన మార్గాల వంటివి కాదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉంది. ఆయన తలంపులు మన తలంపుల కంటే, ఆయన మార్గాలు మన మార్గాల కంటే ఉన్నతమైనవి. యెషయా గ్రంథం 55:8 నేను చెప్పాను. ఉన్నతమైన మార్గాలు ఆయన, ఉన్నతమైన తలంపులు ఆయన. అలా పొమ్మన్నాడంటే ఆయన ఎందు విశ్వాసం నుంచి మనం వెళ్ళాల్సిందే. ఇక్కడ ఏలియా వెళ్ళాడు. ఆమె పొంగాలని ఏమని చెప్పిందంటే, నేను లాస్ట్ ముద్ద నేను నా కొడుకు తినబోతున్నామయ్యా, నువ్వు నా దగ్గరకు వచ్చావా అని అనుకుంది. అయితే దేవుని మహాకృపను బట్టి ఒక్క పూట కూడా పస్తు లేకుండా దేవుడు 3.5 సంవత్సరాలు కాపాడినట్టుగా మనం చూస్తాము. అయితే విధవరాల దగ్గరికి దేవుడు పంపాడు. మనకైతే కొంచెం నవ్వుగానే ఉంటది, ఇదేందిరా మొదలు పాప మా ప్రవక్తకు కరువు దినాలు అయిపోతే ఆ కరువు దినాల్లో ఒక విధవరాలు ఇంటికి, ఆ కరువు దినాల్లో ఆఖరా మీరు తిని చచ్చిపోదాం అనుకున్న ఇంటికి ప్రభు పంపడం ఏంది అని అనిపించింది. కానీ ఒకవేళ దేవుని చిత్తంలో ఆ కుటుంబం పోషించబడాలి, ఆధారం లేని ఆ కుటుంబానికి ఆధారం కల్పించాలి, ఆ బంధు జనాంగాన్ని, ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళందరినీ 3.5 సంవత్సరాలు పోషించటం దేవుని చిత్తమైందేమో. ఆ తర్వాత సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉంటే ఏలియా కూడా దేవుని పైన ఆధారపడకుండా ఉంటాడేమో. ఇంకా రాత్రికి ఉంటుందో లేదో అనుకునే పరిస్థితి గల ప్లేస్కి ఆయన్ని తీసుకెళ్ళి పెట్టాడు. చాలా సార్లు మనకు కూడా అలాంటి అనుభవాలే ఎదురవుతుంటాయేమో. మనం చాలా కొనుక్కొని వాళ్ళంతా బాగున్నారు, వీళ్ళంతా బాగున్నారు, నేనే కదా ఇలా ఉన్నాను అని చాలా రకాలుగా మనం ఫీల్ అవుతా ఉంటాం, మనసు కష్టపడతాం, మనస్తాపన చెందుతాం. కానీ దేవుడు అక్కడ ఆయన పర్పసెస్, ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ ఉంటాడు. చాలా ఉంటాయి అక్కడ. ఆ విధవరాలు దిక్కులేని ఆమె పోషించబడాలి, ఆ బంధువర్గం పోషించబడాలి. కాబట్టి ఆ ఇంటికి ఏలియాని గొప్ప ప్రవక్తని పంపినట్టుగా చూస్తున్నాం. ఒక్క దినం కూడా పస్తు లేకుండా అందరూ తినటానికి వీలయ్యే రీతిగా గొప్ప ప్రవక్తను ఆ ఇంటికి పంపించాడు. ప్రవక్త కూడా లోబడ్డాడు దేవుని మాటకి, చెప్పింది చెప్పినట్టు చేసినట్టుగా మనం చూస్తాము. ఏంది ప్రభా నన్ను ఇట్ట పంపించావు అని ఎక్కడ సణిగినట్టు కానీ గొణిగినట్టు కానీ ఏలియా జీవితంలో మనం చూడం.
దేవుని కొరకు రోషం కలిగి జీవించేటువంటి ప్రవక్త. దేవుని మాటకి ఎంతగా లోబడ్డాడమ్మా. దేవుడు ఏది చెప్తే అది చేసినట్టుగా చూస్తాము. మరి ఆ విధవరాల దగ్గరికి వెళ్ళమంటే విధవరాల దగ్గరికే వెళ్ళాడు. నన్ను ఒక రాజు దగ్గరికి పంపకపోయావా ప్రభా, ఒక గొప్ప ఇంటికి నన్ను పంపకపోయావా ప్రభా, ఎట్ట ఇబ్బంది పెడుతున్నావే నన్ను అని ప్రశ్నించిన వాడు కానే కాదు. మనం చాలా ఏలియా జీవితం ద్వారా నేర్చుకోవాలి. ఎంతో గొప్ప ప్రవక్త అయింది కూడా ఎంతో విధేయత చూపాడు. విధేయత మన జీవితాల్లో విధేయత లేదు, నేర్చుకుందాం. విధేయత, దేవునికి లోబట్టం నేర్చుకుందాం. ఏది చెప్తే అది చేయటానికి నేర్చుకుందాం. ఏది అనుమతిస్తే మన జీవితాన్ని దానికి మనం ఒప్పుకుందాం. ఆయనకు మనల్ని ఏ స్థితిలో ఉంచాలని ఇష్టపడతాడు ఆ స్థితిలో ఉండటానికి మనం దేవుని మాటకి చొప్పున జీవిద్దాం. అట్లా జీవించినప్పుడే నీవు నేను గొప్ప ఆశ్చర్య కార్యాలు చూడగలం. ఇక్కడ ఏలియా ఒక విధవరాల దగ్గరికి పంపబడితే కూడా సంతోషంగా వెళ్ళాడు. ఎండిపోయిన దగ్గర నుంచి ఇంకా ఘోరమైన పరిస్థితికి తీసుకెళ్ళావా ప్రభా అని ప్రశ్నించలేదు. ఆమెతో చెప్పాడు, మొదట అప్పో నాకు తెచ్చి అమ్మ అని. ఆమె కూడా, అయ్యా నాకేమి లేదయ్యా, పట్టెడు పిండి కొంచెం నూనె ఉంది బాబు, నేను నా కొడుకు తిని చనిపోదామని అనుకున్నాము అని చెప్పినామా. ఎప్పుడైతే ఫస్ట్ అసలు నీళ్ళే అడిగాడు, తర్వాత అప్పం అడిగితే మొదట అప్పం ఆయనకు తీసుకెళ్ళి ఇచ్చింది. ఈయన ప్రవక్తగా ఉన్నాడు, ఇద్దామని. ఆమె అలా ఇవ్వబట్టే గొప్ప ఆశీర్వాదం, దీవెన. కరువు దినాలంతా పోషించబడింది, సమృద్ధిగా తిన్నారు తన బంధువులు, తాను. అవునమ్మా, మనం కూడా చాలా ఇట్లాంటి క్రిటికల్ కండిషన్స్ ఎదుర్కొంటూ ఉంటాం. దేవుణ్ణి ప్రశ్నించకుండా విధేయులం అవుదాం. ప్రశ్నించటం వల్ల నష్టం. ప్రశ్నించకుండా దేవుని మాట చొప్పున మనం అట్లాగే ఉన్నామంటే గొప్ప ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలం. వాళ్ళ కుమారుడు చనిపోతే తిరిగి ఆ ప్రవక్తను చేర్చుకోవడం ద్వారా తన కుమారుడిని బ్రతికించుకోగలిగింది. అవును, గొప్ప దీవెన పొందుకుందాము, గొప్ప ఆశీర్వాదం పొందుకుంది. అవును, ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే కెరీతు వాగు దగ్గర ఏలియాకు దేవుని క్రమాన్ని బోధించాడు, దేవుని మార్గాలు బోధించాడు, దేవుని కాలాన్ని కూడా. ఆయనకు సమయాలు ఉన్నాయి కదా, ప్రసంగి చెప్పినట్టు ప్రతి దానికి సమయము కలదు. ఆయన సమయం కోసం మనం ఎదురు చూడాలి. దాన్ని నేర్పించటానికి ప్రవక్తను అక్కడ తీసిపోయాడు. అలా తీసిపోయి నెక్స్ట్ ప్రవక్త ద్వారా గొప్ప కార్యం చేయబోతున్నాడు. బయలు ప్రవక్తలకు ఒక సవాలు విసరబోతున్నాడు. ఒక అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం మనకు 18 అధ్యాయంలో మనం చూస్తాం. కట్టెలు పేర్చి మంట పెట్టి ఎన్ని నీళ్లు పోసారో, కందకం నిండా నీళ్లు పోసి. మరి ఆ కార్యం జరగాలి అంటే ఆయన ఈ మార్గాల గుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది. దేవుని మాటకు లోబడిన వాడుగా ఉన్నాడు కాబట్టి తన జీవితం ద్వారా గొప్ప కార్యాలు చేసి బయలు ప్రవక్తలను అందరినీ చంపినట్టుగా మనం చూస్తాము. దేవుని కొరకు సాక్షిగా నిలబడిన ఏలియాగా మనం చూస్తున్నాం. అంత గొప్ప కార్యం చేయాలి కాబట్టి ఈ పరీక్షల గుండా దేవుడు నడిపించాడు ఏలియాని. అవునమ్మా, అయితే ఏలియా కూడా దేవుని మాట చొప్పున జీవించాడు. అందుకని ఆయన మనవి ఆలకించబడింది. ఆయన కూడా మన వంటి స్వభావం గల మానవుడే అయినా వర్షం రాకూడదంటే రాలేదు, వర్షం రమ్మంటే వచ్చినట్టుగా మనం దేవుని గ్రంథంలో చూస్తున్నాం. ఒక గొప్ప ప్రవక్తగా ఏలియా మరణాన్ని చూడకుండా కొనిపోబడిన గొప్ప ప్రవక్తగా చూస్తున్నాం. హానోకు, ఏలియా మాత్రమే సుడిగాలి చేత ప్రభు దగ్గరికి కొనిపోబడినట్టుగా చూస్తున్నాం. అవునమ్మా, ఎంత శ్రేష్టమైన అనుభవాలు. దాని వెనకాల ఎంతో కష్టం ఉంది, ఎంతో శ్రమ పడ్డాడు దేవుని కోసం. ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు చెప్పినట్టుగా చేశాడు. మనం కూడా దేవుడు ఎలా చెప్తే అలా చేసినట్లయితే మన ద్వారా కూడా దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడమ్మా. ఒక్కసారి పరిశీలన చేసుకున్నాం. ఎన్నో బోధలు వింటున్నాం, ఎన్నో వాక్యాలు చదువుకుంటున్నాం. మనకు మనం ఎంతో చక్కగా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ప్రసంగాలు చేయగలిగిన వాళ్ళు ఎక్స్పర్ట్సే. మరి దేవుని మాటని ఈ భక్తులు విన్నట్టు మనం విన్నామా? ఒకసారి మన జీవితాన్ని సింహావలోకనం చేసుకోవాలి. ఆయన మాట వింటున్నామా? ఆయన ఆజ్ఞ చొప్పున బ్రతుకుతున్నామా? మనం దేవునికి సలహాలు ఇస్తున్నామా?
అట్ట కాదులే ప్రభా, ఇట్ట చేయి ప్రభా, ఇట్ట ఉంటే బాగుంటది నాయన అని మనమే దేవుడికి సలహాలు ఇస్తా ఉన్నాం. ఆయన ఇంకొక స్థలానికి తీసుకెళ్తుంటే, కాదు ప్రభు ఇక్కడైతే బాగుంటది, ఇక్కడైతే కన్వీనియంట్ గా ఉంటది, ఇది చేయి ప్రభా, అది చేయి ప్రభా, మన ఇష్టం వచ్చినట్టు దేవుడు చేయాలని కోరుకుంటున్నాం మనం. ఆ రోజులలో భక్తులు దేవుని ఇష్ట ప్రకారం జీవించి ఈ లోకాన్ని విడిచారు. మనమేమో మన ఇష్ట ప్రకారం నువ్వు మాకు చేసి పెట్టు ప్రభా, ఇదైతే మాకు కన్వీనియంట్ గా ఉంటది, ఇదైతే ఈజీగా ఉంటది, ఇదైతే మంచిది ప్రభా అని మనం ప్రభువుకి చెప్తున్నాం. అవునమ్మా, మనకున్న పూర్వీకులు దేవుని మాటలకు ఎలా లోబడ్డారు. మనం ఏం చేస్తున్నాం? అలాగే ఒకటి చెప్తే ఒకటి చేయడానికి ఇష్టపడుతున్నాం. ఏది మనకి కన్వీనియంట్ గా ఉందో వాటిని ఎన్నుకుంటూ ఉన్నాం. దేవుడు చెప్పిన మార్గం కష్టతరంగా ఉంటది, అది పోలేంలే, ఇంకో మార్గంలో వెళ్తే ఇది ఈజీలే అని మన ఇష్టానుసారంగా నడుచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. అందువల్లే మనం సమస్యల్లో, కష్టాల్లో, నష్టాల్లో పడిపోతున్నాము. దేవుడు చెప్పినట్టు జీవిస్తే మనకి చక్కని తిన్నని మార్గాన్ని దేవుడు మనకి చూపెట్టేవాడుగా ఉంది. ఆ మార్గంలో మనం వెళ్ళటం వల్ల మనకి క్షేమం కలుగుతుంది. ఏలియా జీవితం మనకి ఎంతైనా గొప్ప పాఠం. మనం కూడా ఈ అనుభవాలు నేర్చుకుందాం. ఎక్స్పోజ్ అవ్వాలని కోరుకోవద్దు. అందరికి నేను తెలియాలి, ఏం తెలియకపోయినా పర్వాలేదు, మనం ఎక్కడో ఒక మూల పడి ఉండటం ఎంతో గొప్ప ఆశీర్వాదం, ఎక్కడో వెనకాల ఉండటం ఎంతో క్షేమం. కారణం ఏంటంటే తగిన సమయంలో మనం ఆయన బలిష్టమైన బాహువుల కింద దీన మనస్కులమై ఉంటే ఆయనకి ఇష్టం వచ్చిన సమయంలో తగిన సమయాలు ఉన్నాయి. అదే ఇక్కడ నేర్పించాడు. ఆయన కాలం వరకు దాగి ఉండాల్సి వచ్చింది ఏలియా. నువ్వు నేను ప్రభు కాలం వరకు ఆయన చెప్పిన రీతిగా ఉంటున్నామా? ప్రభు సమయం కోసం ఎదురు చూస్తున్నామా? మన సమయాల కోసం మేం చెప్పినట్టు నువ్వు ఇచ్చేయి ప్రభు, ఇచ్చేయి ప్రభు అంటే దేవుడు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? మనం అడిగినట్టు చేసేస్తున్నాడు. చేసేస్తే మనం అనుకుంటున్నాం నా ప్రార్థన దేవుడు ఆలకించాడు, అబ్బలే జవాబు ఇచ్చేసాడు అనుకుంటున్నాం. తర్వాత నష్టాలు ఎదుర్కొంటున్నాం, కష్టాలు ఎదుర్కొంటున్నాం, కడగాళ్ళు ఎదుర్కొంటున్నాం, ఎన్నో సమస్యల్లో పడిపోతున్నాం. అదే దేవుడు చెప్పింది కష్ట మార్గమైనా ఆ కష్ట మార్గాన పోతే సమస్యలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, క్షేమకరమైన స్థితిని దేవుడు మనకు కలుగ చేసేవాడుగా. వరుసగా మనం భక్తుల్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చెప్పినట్టు నడుచుకున్నారు, దేవుడు చెప్పినట్టు నడుచుకున్నారు. అందుకే వాళ్ళు గొప్ప కార్యాలు చేయగలిగారు. మనం ఈరోజు అద్భుతాలు చేయలేకపోతున్నాం, ఆశ్చర్య కార్యాలు చేయలేకపోతున్నాం, దేవుని కొరకు సాక్షులుగా నిలవలేకపోతున్నాం, పారిపోయే వాళ్ళంగా ఉన్నాం. కారణం ఏంటంటే దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేస్తున్నాం, ఒకటి అడిగితే ఒకటి దేవుడు చేయమంటే ఇంకోటి చేస్తున్నాం, దేవుడు ఇంకో రకంగా జీవించమంటే ఇది కాదు ప్రభా, ఇట్టయితే నేను బాగా బతకగలను అంటున్నాం. అలా అనుకోవటం వల్ల మనం ఇబ్బందులు పడుతున్నాం. ఒకసారి పరిశీలన చేసుకుందాం. నేను దేవుని మాటకు లోబడుతున్నానా, దేవుని చిత్తం చొప్పున జీవిస్తున్నాను అని అడుక్కుందాం. చేత కాకపోతే ప్రభు నీ చిత్తం చొప్పున జీవించడానికి నాకు నేర్పించు ప్రభు, నీ మార్గాలలో నడవటానికి నాకు నేర్పించు ప్రభు అని ప్రభువును గోజాడుకుందాం, మొరపెట్టుకుందాం, ఆయన చిత్త ప్రకారం జీవిద్దాం. అట్టి కృపా ప్రభు నీకు నాకు అనుగ్రహించును గాక. దేవుడి లేఖన భాగాన్ని మన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలమ్మా. ఆమేన్. వందనాలు అక్క. వందనాలక్క. వందనాలు. వందనాలు. వందనాలమ్మా. ఉన్నారండి సిస్టర్ గారు. వందనాలు అక్క. మనోరమనక్క చక్కటి వాక్యాన్ని అందించిన మనోరమనక్కకి యేసుక్రీస్తు నామములో ఎస్తేర్ ప్రేయర్ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఇప్పటి వరకు విన్నాము. రాజులు 17:1-7 వరకు చక్కగా ఏలియా 3 సంవత్సరాలు దాగి ఉండి ఎలా తాను మంచి మార్గంలో ఎలా నడుచుకున్నాడు, ప్రవక్తనిగా ఎలా ఉన్నాడు, చక్కగా మనకి ఇప్పటి వరకు అందించారు అక్క. మనం దాగి ఉండాలని, దాగి ఉండి పరిచయం చేయాలని ఎంత చక్కగా చెప్పారు. మరి మనమైతే అక్క చెప్పినట్టు మనమైతే జనానికి కనపడాలని అన్ని చేస్తాం, కానీ అది తప్పని మరి ఒకసారి మరి అక్క చెప్పిన వాక్యాల ద్వారా మనం చక్కగా నేర్చుకోవాలని మనం చేస్తున్నాను. అదే మోషే గురించి కూడా సకల విద్య ప్రవీణులు మనకి మోషే చరిత్ర అంతా తెలిసిందే. అన్నిటి గురించి అక్క చక్కగా వివరించారు.
ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఏది చేయమంటే మనం అది చేయాలి. మాకు కాదు మాకు ఇదే కావాలని దేవుడి దగ్గర మొరపెట్టుకోకూడదని మీ అక్క చక్కగా చెప్పారు. అందుకు బట్టి మనందరం విన్నాం ఇంతవరకు కాబట్టి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సిన పని లేదు. మరి ఇంత చక్కని వాక్యం ప్రతిరోజు ఎవరో ఒకరు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క పాఠం మనం కొత్త పాఠం నేర్చుకునే అనుభవం మనకుంది. మరి మనం కూడా ఆ విధంగా నేర్చుకొని మన జీవితాన్ని సరిచేసుకొని ముందుకు నడుస్తున్నాం లేదో మనం కూడా పరిశీలించుకుందాం. చక్కని వాక్యాన్ని అందించిన అక్కకి మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను అక్క. వందనాలు. వందనాలు అక్క. ఇప్పుడు మరి చివరి దశలోకి వచ్చున్నామండి. ప్రార్థనాంశాలు ఏమన్నా ఉంటే చెప్పండి, ప్రార్థన చేసుకుని. ఎవరికైనా ఏమన్నా అవసరతలు ఉన్నాయండి? నాకు తెలిసిన అబ్బాయి వాళ్ళ కూతురు బెంగళూరులో అడ్మిట్ అయింది. చిన్న అమ్మాయి నిమోనియా ఫీవర్, లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉందంట, పస్మామ్ అయిందంట, ఆక్సిజన్ మీద ఉందంట. 2 years ఆ పాపకు. పేరు మర్చిపోయినా నేను. వాళ్ళ ఫాదర్ పేరు మహేష్. మహేష్ కూతురు. ఆ పాపను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటికి 4 రోజులు 5 రోజులుగా మరి ఐసీయూలోనే ఉంది ఆ బిడ్డ. త్వరగా కోలుకొని, నిమోనియా అంటే తనకు కొంచెం సివియర్ నిమోనియా అటాక్ అయిందంట. అందుకే ఎంత యాంటీబయాటిక్స్ పెట్టినా కంట్రోల్ అవ్వడం లేదు అన్నారు. మొన్న మేము వెళ్ళాం చూడడానికని. బెంగళూరులో అడ్మిట్ చేస్తున్నారు. కొంచెం అంటే ఇంక్రీజ్ కాలేదు అన్నారు. కాబట్టి త్వరగా అది అమ్మాయి క్యూర్ అవడానికి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డ, 2 సంవత్సరాల పాప. అందరికి వందనాలండి. వందనాలక. ఆపరేషన్ అయింది, ఐసీలో పెట్టారు, పెట్టారు. వందనాలండి. ఉత్తరప్రదేశ్ లో ఉన్న లింగారావుకి జ్వరంతో బాధపడుతున్నాడు. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వందనాలండి. అలాగే మా కోడలు లూకా భార్య 9వ మాసం వచ్చింది. ఆ బిడ్డ కాన్పు కోసం కూడా క్షేమం మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అస్సాంలో ఉన్న వెంకట్ అక్కడ సంఘంలో ఉన్న బిడ్డలు కొంత ఒక ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవుతున్నారు. అంతరాలు అవి ఇవి వేయించుకొని వాళ్ళ క్షేమం కొరకు, స్థిరత కొరకు ప్రార్థన జ్ఞాపకం. శ్రీశైలం వాళ్ళు హిమాచల్లో వాళ్ళకి కొండ చర్యలు ఇరిగి పట్టడం వలన సరుకులు అలాంటివి బాగా ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల నుంచి మీరు వార్తల్లో చూస్తున్నారు కదా, వర్షాల వలన కొంత ఇబ్బందిలో ఉన్నారు. వారి కోసం కూడాను మీ ప్రార్థనలో పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. అందరికీ వందనాలండి. వందనాలు అమృతక్క. ఆపరేషన్ అయింది, ఐసీలో పెట్టినారు. అక్క వందనాలక్క. నేను చెప్పమ్మా, మీ భర్తకి ఎలా ఉంది? లైట్ గా ఉందంట అక్క నొప్పి. కొంచెం ఆయన కొరకు భారంగా ప్రార్థన చేయండి. ఇప్పటికైనా ప్రభు పని చేయాలని ఆసక్తితో అన్ని మానుకొని ఆయన పని చేయడానికి ముందుకు వెళ్ళటానికి ప్రార్థనలో పెట్టండి అక్క. థ్యాంక్స్ అక్క. వందనాలు. మన మధ్యలో ఉన్న అరుణక్క. వద్దని నేను ఉదయం చేసాలి, వద్దని చేయని వాళ్ళు మార్నింగ్ చేయని వాళ్ళు ఎవరు నేను లేను కదక్క. అవునా? సుధా ప్రసాద్ హైదరాబాద్ అక్క ఉన్నారా? ఏదో చేయమంటే చేస్తా, వద్దని చేయమంటే చేస్తాను. చేయండి అక్క. ఎవరున్నారు ఎవరు లేరు తెలియదు కదా. ఇప్పుడు రత్నమ్మ ఆంటీ, శాంతా సామ్యుల్ వీళ్ళు ఉన్నారా ఆంటీ? విక్టోరియా ఆంటీ ఉన్నారు. విక్టోరియా ఆంటీ ఉన్నారు. విక్టోరియా ఆంటీ లేరు, వెళ్ళిపోయారు. విక్టోరియా లేదు. రత్నం ముందు చూడండి. రత్నం చేయమనండి అక్క. రత్నమ్మ లేనట్టుండారే, వెళ్ళిపోయారు. నాగరాజు అక్క ఉన్నారా? లేదు. ఎస్తేర్ ఉన్నారు సిస్టర్. చేస్తాను. చేయండి. అది ప్రకటనలు విన్నారు కదా ఇప్పుడు చెప్పినాయి. మీ మనవడు గారు బాగున్నారా? బాగున్నారు సిస్టర్. బ్లెస్ కూడా బాగుంది, ఇద్దరు బాగున్నారు. చాలా థ్యాంక్స్. మొన్న కూడా ఫోన్ చేశారంట, నేనే చేయలేకపోయా, సారీ. నా మనవడి గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకోటి వచ్చేసి మా పాప అల్లుడు మనవడు మనవరాలు 19వ తారీఖున కోయిట్కి బయలుదేరుతారు. అది కూడా జ్ఞాపకం చేసుకోండి రోజు మీ డైలీ ప్రేయర్ లో.
అలాగే సిస్టర్ తప్పకుండా. ఓకే, చేయండి అక్క. ఆ, కెజక్కలు కూడా ఈరోజు ప్రయాణం అయ్యి వెళ్ళుంటారేమో ఊరికి. ఈ రోజు ఎక్కడికి వస్తారు తిరిగి. గిద్దలూరు ఏదో వెళ్తామన్నారు అక్క, మరి ఈ రోజు వెళ్ళారు. తిరిగి వస్తారు వాళ్ళు అక్కడి నుంచి. ఈ రోజు వచ్చేస్తారు రిటర్న్ జర్నీ. నిన్ననే అవునా, వెళ్ళిపోయారు. నిన్న వెళ్ళారు. వెళ్ళి ఈరోజు రిటర్న్. ఓకే అక్క, ఓకే. సరే అక్క, ప్రేయర్. ఓకే. ఎస్తేరు వందనాలు నాన్న, అంకుల్ గురించి జ్ఞాపకం చేసుకోమా. తప్పకుండా ఆంటీ, తప్పకుండా. స్తోత్రార్హుడా, స్తుతులకు యోగ్యుడా, ఘనమైన దేవా, నీ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు. నీ విలువైన రక్తాన్ని చిందించి పాపులమైన మమ్మలను కడిగి పవిత్రపరిచి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీ అవసరాల ద్వారా మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నీ స్తోత్రాలు. నీ పక్షాన నిలబడి నీ గురించి ప్రకటించిన నీ దాసుని దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఇంకా నీ కొరకు విరివిగా ఉపయోగించుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. శరీరంలో ఏ బలహీనత ఉన్నదో నువ్వు ఎరిగిన వాడివి. మీ గాయాలైన హస్తాలతో ముట్టండి, స్వస్థపరచండి. సంఘంలో స్తంభం వలె ఉపయోగించుకోమని ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, ఏలియా దాగుకున్నాడు ప్రభా. నీ సమయం వచ్చినప్పుడు నీ బలిష్టమైన ఉండటకు కృప చేయించావు. అవును తండ్రి, మనుషులు కోరేది ఒకటి, మీరు చేసేది ఒకటి. మీ చిత్తానుసారంగా ఉన్నప్పుడు మేలైనదే మీరు చేస్తారు. మేము వ్యర్థమైనవి అడుగుచుంటే క్షమించండి. వ్యర్థమైనవి అడగకుండా మా పెదవులను కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, మనుషుల చేతిలో నుండి లాకపోయే కాకుల ద్వారా కూడా నీ బిడ్డలను పోషించేవంటే సృష్టి ప్రతి జంతువు నీ మాటకు ఎంతో లోబడుతుంది. మీ అపారమైన చేతులతో ప్రేమతో చేసిన మేము సరిగా ఉండలేక, నీ పోలిక చొప్పుతో చేసిన మేము మాట వినని వారిగా ఉంటుండగా మరొకసారి నీ దాసురాలతో మీరు మాట్లాడిన విధానమును బట్టి స్తోత్రాలు. వాక్యాన్ని విని విడిచిపెట్టే వారంగా కాకుండా ఆ చొప్పున అనుసరించి నడుచుకోవటానికి సహాయం చేయండి. నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. శ్రద్ధతో ఆలకించిన ప్రతి హృదయంలో మీరు కార్యం చేస్తారని నమ్ముచున్నాం. అందును బట్టి నేను స్తుతిస్తున్నా. అనేక ప్రార్థన అంశాలు ఉండి ఉండగా ప్రభా, బిడ్డలు మొరపెట్టుకొనుచున్నారు. ఉదయ కాలం నుంచి ఇప్పటి వరకు అనేక విషయాలు నీ సన్నిధిలో గోజాడి ఉండగా ప్రతి ప్రార్థన అంశాన్ని నువ్వు విన్న దేవుడవయ్యా. నీ సమయంలో నువ్వు కార్యం చేయమని ప్రార్థిస్తున్నా. రక్షణ లేని మా కుటుంబీకులు ఎంతో మంది ఉండగా చేరి వస్తున్న ప్రతి కుటుంబము యెహోషువ కుటుంబం వలె నీ సన్నిధిలో ఉండటానికి సహాయం చేయండి. నిన్ను ఆరాధించే వారిగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా రక్షణ లేని వారిని అగ్ని నుండి లాగమని, తప్పించమని, నీ నిత్య రాజ్యానికి వారసులుగా చేయమని నీ సన్నిధిలో బ్రతిమాలుకొనుచున్నాం. ఎందరైతే రక్షణ భాగ్యం కొరకు మొరపెట్టుకుంటున్నారో, నీ పాదాలు పట్టుకొని గోదాడుతున్నారో తండ్రి, ఆ ఆత్మలన్నిటి విషయమై భారంగా ప్రార్థన చేస్తున్న ప్రతి వ్యక్తిని బట్టి కూడా ప్రార్థిస్తున్నా. ఏ కుటుంబంలో ఎన్ని ఆత్మలు ఇంకా రక్షణ లేకుండా ఉన్నాయో ప్రభా, వారందరినీ నడిపించమని ప్రార్థన చేస్తున్నా. దేవా, ప్రార్థన సహాయం కోరిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. కొండమాటి కుమార్తె ఆదిలక్ష్మి సిస్టర్ విషయంలో, సర్జరీ విషయంలో మీరు ఎంతో కృప చేయించారు. ఆదిలక్ష్మిని జ్ఞాపకం చేసుకోండి. ఐసీలో ఉండి ఉండగా తన్ని మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి. మరి కొంత పెయిన్స్ ఉంటే ప్రభా సహాయం చేయండి. డాక్టర్ పర్యవేక్షణలో ఉండి ఉండగా ఆ బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. మరి కేరింగ్ తీసుకుంటున్న తల్లిదండ్రుల విషయంలో కూడా కృప చేయించండి. క్షేమంగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేంత వరకు నీ కృపను ఉంచండి ప్రభా. ఆర్థిక విషయంలో కూడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఆ కుటుంబంలో ఏ అవసరతలు అకరతలు ఉన్నాయో మీరు ఎరిగిన వారు సహాయం చేయండి. రాజమ్మాంటి గారు చెప్పిన ప్రేయర్ రిక్వెస్ట్లను బట్టి ప్రార్థిస్తున్నావయ్యా. లింగారావు వెదర్ని జ్ఞాపకం చేసుకోండి. ఫీవర్తో బాధపడుతున్నారని తెలియజేస్తుంది. కృప చేయించండి ప్రభా. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. దేవా, జ్వరాన్ని మీరు గద్దించండి. దేవా, తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని, సొంత ఊరిని విడిచిపెట్టి నీ పని విషయమై భారం కలిగి నీ పిలుపుకు లోబడి వారు వెళ్ళి నార్త్లో సేవ చేస్తుండగా ఆ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి సేవను ఫలభరితంగా చేయమని ప్రార్థిస్తున్నాం. వారి కుమారుడు లోక గారిని, కోడలిని గారిని జ్ఞాపకం చేసుకోండి. నిన్ను మాసాలతో ఉండి ఉండగా
చక్కగా డెలివరీ అవ్వటానికి సహాయం చేయండి. తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. లోపల బేబీకి అన్ని అవయవాలు చక్కగా ఫామ్ అయి ఉండటానికి కృప చేయించండి ప్రభా. బ్లడ్ సరిపోవటానికి సహాయం చేయండి. షుగరు బీపీ అన్ని నార్మల్లో ఉండటానికి సహాయం చేయండి. నీరు చక్కగా సరిపోవటానికి థైరాయిడ్ విషయంలో అన్ని విషయాల్లో ప్రభా మంచిగా ఉంచి నీ చిత్తం అయితే నార్మల్ డెలివరీ అవ్వటానికి సహాయం చేయండి. కోడలను కూడా మెంటల్గా కూడా ప్రిపేర్ అవ్వటానికి సహాయం చేయండి. బిడ్డ ఎక్కడ టెన్షన్స్ తీసుకోకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. ఆ రీతిగా కుటుంబము కూడా ప్రభా డెలివరీకి సిద్ధపడటానికి సహాయం చేయండి. అన్ని విషయాల్లో మీరే కృప చేయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హిమాచల్లో సేవ చేస్తున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. మరి వెంకట్ బ్రదర్ని వారు సంఘంలో తండ్రి ఒక కుటుంబం గలిబిలి అవుతుందని మంత్రాలు వేయించుకుంటుందని చెప్తున్నారు ప్రభా. మరి ఆ బిడ్డ విషయమై ప్రార్థన చేస్తున్నాం, కృప చేయించండి దేవా. నువ్వు వారిని పిలిచావు, రక్షించావు, రక్షణ మార్గం గుర్తెరిగారు. కానీ కుటుంబంలో వచ్చే శోధనలు, బలహీనతలు, ఇరుకులు, ఇబ్బందులను బట్టి సాతాను వారిని లాగుతున్నప్పుడు లోకం వైపు, మంత్రాల వైపు చూస్తారు ప్రభా. బిడ్డలు అలాంటి విశ్వాసం కాకుండా స్థిరమైన విశ్వాసంలో పూర్తిగా నీ మీద ఆధారపడటకు సహాయం చేయండి. ఏ సాతాను బంధాలతో వారు ఉండారో ఆ బంధకాలను మీరు విడిపించమని ప్రార్థిస్తున్నా. హిమాచల్ ప్రదేశ్లో సేవ చేస్తున్న బిడ్డను జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మరి అక్కడ ఎక్కువ వర్షాలు పడటం వల్ల వారికి నిత్యావసర సరుకులు కూడా ఇబ్బందులుగా ఉండి అని చెప్పింది ప్రభా. ఆ దాసుడు మన పేరు మర్చిపోయాను, జ్ఞాపకం చేసుకోనండి, సహాయం చేయండి. ఏ అవసరతలు ఉన్నాయో ప్రభా మరి అక్కడ వాతావరణాన్ని నీ స్వాధీనంలో ఉంచుకోనండి. అక్కడున్న సంధ్య సిస్టర్ వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎంతమంది పరిస్థితులు అక్కడ ఇబ్బంది పడుతున్నారో ప్రభా ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అక్కడున్న ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా. కుమారాంటిని బట్టి ప్రార్థిస్తున్నా. దేవా అంకుల్ గారి విషయమై మరి తెలిసింది, ప్రార్థన చేస్తున్నా, కృప చేయించండి. మరి ఆ వేలుకి జరిగిన సర్జరీని బట్టి కూడా నేను స్తుతిస్తున్నా. దేవా వెంటనే ట్రీట్మెంట్ చేయటకు మీరు సహాయం చేశారు, అందుని బట్టి నీ స్తోత్రాలు. దేవా మీ దాసురాలు గోజాడుతుంది ప్రతిదినం ఆత్మీయంగా ఎదగాలి, నీ పనిలో ఉండాలని ప్రభా. నీ దాసుడేళ్ళ నీ చిత్తం ఏమైందో, నీ ఉద్దేశం ఏమైనదో ప్రభా ఆ బిడ్డను నీ పనిలో ఉపయోగించుకోమని ప్రార్థిస్తున్నా. నీ పని ఎడల ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండటానికి సహాయం చేయండి. మరి హాస్పిటల్లో ఉండి ఉండగా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి. నీ చిత్తం అయితే ఆ పేలుది చక్కగా దేవ సెట్ అవ్వటానికి కృప చేయించండి. ఆ పెయిన్ కూడా తగ్గించండి. ఆ కుటుంబం ఆర్థికంగా కృప చేయించండి. ఆత్మీయంగా అందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. అమృతవల్లి ఆంటీ గారు చెప్పిన పాపను బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా. మరి ఆంటీ గారి పేరు మర్చిపోయినప్పటికీ పోయిన వారంలో కూడా అప్పటి నుంచి ఇప్పటికి ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తుంది. ఆ చిన్న ప్రభా 2 సంవత్సరాల పాపను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఆ ఇన్ఫెక్షన్ ఎరిగిన దేవుడు అయ్యా. చంటి బిడ్డ ప్రభా తల్లడిల్లిపోతూ ఉంటది. ఆ బిడ్డను తీసుకొని ఆ తల్లిదండ్రులు ఎంత తల్లడిల్లుతున్నారో ప్రభా. ఆక్సిజన్ మీద ఉండి ఉండగా ఆ బిడ్డ విషయంలో కృప చేయించండి దేవా. ఆ తల్లిదండ్రులు కూడా నీ వైపు చూడటానికి సహాయం చేయండి, నీ మీద ఆధారపడటానికి సహాయం చేయండి. మరి 4 days నుంచి వారు హాస్పిటల్లో ఉండి ఉండగా డాక్టర్లు పర్యవేక్షిస్తుండగా కృప చేయించండి. ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల యాంటీబయాటిక్ కూడా సరిగా అడ్జస్ట్ అవ్వట్లేదండి ప్రభా. అటువంటి బిడ్డ విషయమై ప్రార్థిస్తున్నాం. ఏ కార్యమైనా చేయగలిగిన దేవుడు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు చేయగలిగిన దేవుడు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. రాబో దినములో ఆవిడ నీకు సాక్షిగా ఉండటానికి నిశ్చితమైతే నీ హస్తాలతో ముట్టి ఆవిడ స్వస్థపరచ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, సహాయం చేయండి. దేవావర్ధిని సిస్టర్ని బట్టి వారి కుటుంబం ప్రార్థిస్తున్నాం. చైతన్యాన్ని బ్రదర్ని సలమి సిస్టర్ని మీరు ప్రేమించి వారికి గర్భఫలం సంతానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఆ చంటి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. చక్కగా పాలు తీసుకోవటానికి, చక్కగా నిద్రపోవటానికి, చక్కగా మోషన్కి వెళ్ళటానికి, అన్ని చక్కగా చేయటానికి సహాయం చేయండి. బిడ్డ ఎదుగుతుండగా తండ్రి చక్కగా ఎదగటానికి సహాయం చేయండి. వాతావరణంలో కూడా బిడ్డ అడ్జస్ట్ అవ్వగలగటానికి సహాయం చేయండి. పర్యవేక్షిస్తున్న తల్లిదండ్రుల్ని, నాయనమ్మ తాతయ్యని జ్ఞాపకం చేసుకునండి. ఆ కుటుంబంలో మీరు సంతోషాన్ని ఇచ్చారు, నవ్వు కలుగు చేశారు, అందును బట్టి నేను స్తుతిస్తున్నాను. ఆ బిడ్డను నీ కొరకు పెంచడానికి తల్లిదండ్రులకు తగిన జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నా. సిస్టర్ వాళ్ళ కుమార్తె వాళ్ళు కూడా ప్రభా మరి కువైట్ వెళ్ళవలసి ఉండగా తండ్రి మరి ఇంతకాలం తల్లిదండ్రులతో ఉండటానికి, తమ్ముడితో మరదలతో ఉండటానికి, చంటి బాబును చూడటానికి మీరు ఎంతో కృప చూయించారు, అందుని బట్టి కూడా నీ స్తోత్రాలు. వారు తిరిగి ప్రయాణమై వెళ్ళవలసి ఉండగా ఆ ప్రయాణంలో కూడా క్షేమాన్ని భద్రతను దయచేయండి.
తిరిగి సాక్ష్యం చెబుటకు కృప చేయించమని ప్రార్థిస్తున్నాం దేవా. మరి కేజీ వారి కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. నేను దినానికి ఎదులూరు వెళ్ళి ఉండగా మరి తిరుగు ప్రయాణం అయి ఉండగా క్షేమంగా గృహానికి చేర్చండి. రాబో దినాలలో ప్రభా మరి హైదరాబాద్ రావాల్సి ఉండగా ఇక్కడున్న మీటింగ్స్ విషయంలో కూడా మీరు కృప చేయించండి, సహాయం చేయండి. నీ ఆత్మ సహాయాన్ని అందించి నీ దాసుని బలపరిచి ఉపయోగించుకోమని ప్రార్థిస్తున్నా. అనేకులకి తండ్రి ఆశీర్వాదకరంగా కూడికలు ఉండటానికి సహాయం చేయండి. రాబో దినాలలో ప్రభా 25, 26, 27 వారం అంతా ప్రభా ఆంటీ వాళ్ళు శ్రీకాకుళం వెళ్ళవలసి ఉండగా ఆ మీటింగ్స్ లో కూడా మీరే తోడుగా ఉండండి. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉండే ప్రభా, నా పని చేసేవారు కావాలన్న కోతింత విస్తారం కోసే పని వారు కొదువై ఉండగా వృద్ధాప్యములోనూ తండ్రి వయసు భారమైనప్పటికీ ప్రభా ఆత్మల విషయమై భారం కలిగి ప్రయాసపడి నీ దాసురాలంత దూరం ప్రయాణం చేయడానికి సిద్ధపడింది ప్రభా. ఆరోగ్యం విషయంలో కృప చేయించండి, ఆత్మీయంగా ఇంకా బలపరచండి. అనేకులకి నీ వైపు నడిపించడానికి నీ బోరగా నీ సాధనంగా ఉపయోగించుకొని తనతో వెళ్తున్న ప్రతి సహోదరిని బట్టి కూడా నీ స్తుతులు చెల్లించుకుంటున్నా. నీ నామానికి ఘనత మహిమ తెచ్చుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. ఆ సమయాల్లో అనేక చోట్ల స్త్రీల కూడికలు ఉండగా ఆ కూడికల్లో కూడా మీరే తోడుగా ఉండమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నా దేవా. మరి ఇంకా నేనే ప్రేయర్ రిక్వెస్ట్ అయినా మరచినా ప్రభా, నువ్వు మరిచేవాడు కాదు, నీవు సమస్తం అన్ని ఎరిగిన దేవుడు. జూమ్ లో చేరిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబంలో ప్రతి అవసరతను బట్టి ప్రార్థిస్తున్నా దేవా. భౌతికంగా మాతో వారు చెప్పుకోలేకపోయినప్పటికీ రహస్యంగా నీ సన్నిధిలో ఎంతమంది గోజాడుతున్నారో ఏ విషయాల్లో, ఆ విషయాలను బట్టి కూడా ప్రార్థిస్తున్నా. ఆశగల ప్రాణాలని తృప్తిపరిచే దేవుడివి, ప్రతిదీ నీ చిత్తానుసారంగా అడిగి పొందుకునే స్వభావాన్ని మాకు దయచేయండి. మా ఛాయిస్ నీ ముందు పెట్టకుండా ప్రభా నీ చిత్తానికి ఒబే అయ్యే మనస్తత్వం ఎలియావలే నీ కొరకు మేము జీవించటానికి నీ చిత్తాన్ని లోబడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మీరు తోడుకున్నందుకు కూడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా, త్వరలో మా కొరకు నువ్వు రానయ్యుండగా ప్రభా నువ్వు వచ్చినప్పుడు ఎత్తబడటానికి మమ్మల్ని అందరినీ స్థిరపరచండి, సిద్ధపరచండి. స్థానిక సంఘాలన్నింటినీ దీవించి ఆశ్రదించి సంఘ సరిహద్దులను విశాలపరచండి. కర్నూలు సంఘాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం ప్రభా. మరి నిన్నటి దినాన మందిరంలో ఆరాధన జరిగిందని వింటున్నా దేవా, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. చక్కగా ఆరాధన జరిగించావు, అందరినీ సమకూర్చావు, అందరికి నెమ్మదిని దయచేసావు, సంతోషాన్ని కలిగించు దేవా. విధునులు మరణ ఆలకించు, మా మరణ బట్టి కాదు కానీ నీ కృపను బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు ఆ సంఘాన్ని, అందరిని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఇంతవరకు క్షేమాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ చిత్తమైతే మరొక దినం మేమందరం కలుసుకొని మరలా సహవాసం చేసేంత వరకు నీ కృపను నీ దయను మా ఎడ్ల పాలించమని, లోకంలో మరలా మేము ఉండవలసి ఉండగా లోకము మాలో జీవించకుండా సహాయం చేయమని, కేవలం నీ కృపను బట్టి మాత్రమే ఈ మరణ ఆలకించి అంగీకరించమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అతి మిక్కిలుగా వినీలమై వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి.